ఫస్ట్ ఫిల్మ్కే మీరు ఒక సెన్సేషన్. అప్పటి వరకు మేము ఒక స్లాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు అంటే ఒక పాట వస్తుంది, ఒక లవ్ సాంగ్ వస్తుంది, ఇలా అని మేము అలవాటు పడిన వాళ్ళకి ఇదే కదా లైఫ్ అన్నట్టుగా మీరు మాకు చూపించారు. దట్ మేడ్ యూ ఎ బ్రాండ్ అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? దే ఆల్ మేడ్ ఎ మార్క్ సమ్వేర్. అప్పుడు కాకపోతే తర్వాత లేకపోతే టేకింగ్ ఎక్సో వైజెడ్ అలాగా. బట్ కమర్షియల్ హిట్స్ వరుసగా అనేది నాకు కెరియర్లో ఎప్పుడు రాలేదు. నాకు అయినా పర్లేదు నేను ఇలాగే చేస్తాను అని అనుకున్నారా, లేకపోతే నో లెట్ మీ లుక్ బ్యాక్ అని కొంచెం ఆలోచించారు? ఆ పాత మిస్టేక్లు సవరించుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ కొత్త మిస్టేక్లు చేస్తారు. కొత్త మిస్టేక్ అని మీకు రిజల్ట్ వచ్చేవరకు తెలియదు. మేమందరం లాక్డౌన్ అయ్యి ఇంట్లో వంట కూర్చుని తిని పిల్లల్ని చూసుకునే టైంలో యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ వర్కింగ్. హౌ వాజ్ దట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కుదిరింది మీకు? అది గ్యాదరింగ్స్ ఉండకూడదు, 6 feet మెయింటైన్ చేయాలి, ఇది అది అని మీరు రకరకాల రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఎప్పుడైతే పెట్టిందో ఒక విధంగా ఆలోచించడానికి అలా అయితే సినిమా చేయలేము కాబట్టి ఇంట్లో కూర్చున్నాం పని చేయకుండా. ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా చేయొచ్చు అని ఆలోచించడం ఇంకో పద్ధతి. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఆన్ వన్ సైడ్ మీరు అంటున్నారు లా అంటే మీకు కొంచెం భయం, యూ వాంట్ బీ లా తప్పు చేయకుండా చేస్తాను ఏం చేస్తున్నా అన్నారు. ఆన్ ది అదర్ సైడ్ యూ సేయింగ్ షీప్ అయిపోతాము ఇవి ఫాలో అవుతే. నేను దేవుడిని నమ్మను కాబట్టి పాపం పుణ్యాలు నేను కేర్ చేయను. మొరాలిటీ అనేది అది లీగల్ ఆస్పెక్ట్లో లేదు. అప్పుడు నేను పాన్ స్టార్ గౌరవిస్తాను. ఓకే, వేరే వాళ్ళు అంటే ఇమ్మోరల్గా చూస్తారు పాన్ స్టార్, నేను చూడను అలా. అందరి మీద జస్ట్ లైక్ దాట్ మీరు కమెంట్ చేస్తూ ఉంటారు. సో వాట్ డూ థింక్? ఇది నా డెమోక్రటిక్ వరల్డ్, సో ఐ కెన్ స్పీక్, నాకు రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చేస్తున్నా అంటారా? నేను డైరెక్ట్గా నాకు శ్రీదేవి గారు తోటలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. అది ట్రూత్, పాయింట్ 1. దానివల్ల నాకు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని. సో వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకోండి నేను మాట్లాడటం ఆపేస్తే నా బతుకు నేను బతుకున్నట్టే కదా. అండ్ మీరు సినిమాలు తీస్తున్నారు, చాలా మటుకు ఫ్లాప్ అవుతున్నాయి కూడా, అయినా ఇన్వెస్టర్స్ వస్తున్నారు టు ఇన్వెస్ట్. మీ సినిమా అనగానే లైన్లో నుంచి ఉంటున్నారు ఇన్వెస్టర్స్. ఏంటంటారా మ్యాజిక్? ఫ్లాప్ ఈజ్ ఆఫ్ 2 kinds అండి. ఇప్పుడు ఫ్లాప్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ఫ్లాపా, ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసా, లేకపోతే ఏంటి? యు ఆర్ ఎ గ్రాండ్ ఫాదర్ నౌ, ఎ యంగ్ గ్రాండ్ ఫాదర్. సో మీ ఓన్ గ్రాండ్ చైల్డ్ చూడడానికి ఇప్పటివరకు మీరు వెళ్ళలేదు. సో మన మామూలుగా ఉండే రిలేషన్షిప్స్, ఒక ఫాదర్ డాటర్ కానీ, ఒక మదర్ సన్ కానీ, లేకపోతే బ్రదర్ సిస్టర్స్, ఒక ఇంట్లో ఉండే అలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ మళ్ళీ మేము క్షణక్షణం సినిమాలు, లేకపోతే శివ సినిమా లాంటి మంచి సినిమాలు చేసే రామ్ గోపాల్ వర్మ గారిని చూడొచ్చా? ఇప్పుడు హిట్ సినిమా అనేది జేబులో ఉండదు ఎవరికి తీసేయడానికి. నేను నాకు నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పాను 1 point. అన్నిట్లో అదే ప్యాషన్ పెడతానని చెప్పాను. దీని తర్వాత ఇంక ఆన్సర్ ఇవ్వలేను ఇంకే క్వశ్చన్కి. హలో, వెల్కమ్ టు యోయో టీవీ. కరోనా టైం, లాక్డౌన్ టైం. సో ఈ టైంలో మనం అందరం ఏం చేస్తున్నాం? చక్కగా వండుకుంటున్నాం, తింటున్నాం, బజ్జుంటున్నాం కదా. కానీ ఈ టైంలో షూటింగ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. ఎస్, మరి రామ్ గోపాల్ వర్మ గారు ఈ టైంలో షూటింగ్ ఎలా చేస్తున్నారు? పర్మిషన్స్ ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో లెట్స్ గో ఆస్క్ హిమ్. టైమ్ టు టాక్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు. హలో అండి, వెల్కమ్. రామ్ గోపాల్ వర్మ గారు అనగానే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అంటే డిడ్ యు ఎవర్ థింక్ మీరు బ్రాండ్ అవుతారని ఎప్పుడైనా? నాట్ రియల్. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ లివ్డ్ లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈవెన్ చిన్నప్పటి నుంచి అంటే ఎవరేం చెప్పినా అనకుండా నా ఇష్టం వచ్చినట్టు బతకడం అనేది ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. సో బికాస్ ఆఫ్ దట్ ఆ యూనిక్నెస్ అనేది నా ఫ్రెండ్స్లో అట్లా కూడా అనిపించేది. వాళ్ళకి ఈ ఒక డిఫరెంట్ క్యాండిడేట్ రా అని అలా మాట్లాడేవారు నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ బికమింగ్ పాపులర్. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నా దట్ దిస్ ఈస్ ద ఫీల్డ్ ఐ వాంట్ టు డూ, ఇది నేను సినిమా తీయాలి, నేను ఇక్కడికి రావాలి అని చిన్నప్పటి నుంచే ఉంది? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది, విపరీతంగా ప్యాషన్. బుక్స్ అండ్ ఫిలిమ్స్ వర్ ఆల్మోస్ట్ నా మెయిన్ ఇది.
దాని తర్వాత ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఫస్ట్ టైం కాన్షియస్గా నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక సెకండ్ ఇయర్లో అయి ఉంటుంది. అంతకుముందు అంతా సినిమాలు ఎక్కువ నేను అంటే అనలైజ్ చేస్తూ ఉన్నాను. అంటే ఆ సినిమా చూసి వచ్చి కథ చెప్పి లేకపోతే ఆ షార్ట్ల గురించి మాట్లాడి అలా చేస్తున్నాను. కానీ సినిమా డైరెక్టర్ అనేది కాన్షియస్గా నేను అనుకున్నది ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్లో. సో మీరు అలా అనుకున్నప్పుడు వాట్ వాజ్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్ ఆల్మోస్ట్ నాకు అదొక అబ్సెషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆ థాట్ వచ్చినప్పటి నుంచి అది తప్పిస్తే అసలు నా మైండ్లో ఇంక వేరేది ఏమి ఎక్కింది కాదు. బట్ ఆఫ్ కోర్స్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ lower middle class kind of family. We never had any property or anything. సో అప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. సో ఆబ్వియస్లీ నాకు మా ఫాదర్ సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు. కానీ నేను నాన్నగారిని అడిగినప్పుడు హీ థాట్ ఐ వాజ్ బీయింగ్ స్టూపిడ్. అంటే నువ్వేంటి డైరెక్టర్ అవటం ఏంటి అని అలాగనో. అఫ్ కోర్స్ ఇట్ గుడ్ రీజన్. ఎందుకు సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ నేను ఇంజనీరింగ్ చేసి ఫిల్మ్ డైరెక్టర్ అవుతానంటే, ఇంకోటి నేను ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్ ఆల్సో. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఒక క్రెడిబిలిటీ అనేది లేదు దానికి. సో అప్పుడు ఐ స్టార్టెడ్ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్ కృష్ణాపురంలో. బట్ సైడ్ లైన్స్లో ఐ వాజ్ అబ్సెస్డ్ విత్ సినిమా కాన్స్టెంట్లీ. అప్పుడు ఆ టైంలో ఇంకా వీడియో లైబ్రరీ ఒకటి పెట్టాం. అప్పుడు స్టార్టెడ్ విహెచ్ఎస్ ఉండేవి కదా. విహెచ్ఎస్. అప్పుడు కొంతమంది కస్టమర్స్తో నాకు పరిచయం అయ్యేది. ఆ కస్టమర్స్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వచ్చారు నా దగ్గరికి. సో వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మెల్లగా చాప కింద నీళ్ళగా లోపలికి. ఫస్ట్లోనే డైరెక్టర్ అయిపోదాం అని డిసైడ్ చేసేసుకున్నా, లేకపోతే లేదు మెట్టు ఒక్కొక్కటి ఎక్కాలి అలా అయిందా? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి డైరెక్టర్ ద ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. దానికి కారణం ఏంటంటే ఐ బిలీవ్డ్ డైరెక్టర్కి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు అనేది నాకు ఒక నమ్మకం ఉండేది. ఎందుకంటే నేను ఉండేది అప్పట్లో. స్టిల్ హ్యావ్ కరెక్ట్. సో అప్పుడు నేను కేవలం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉండాలి నాకు ఏం కావాలనేది టెక్నీషియన్స్కి. కానీ నాకు సొంతంగా ఉండాల్సిన అవసరం లేదని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేవాడిని. సో ఆ గట్ ఫీలింగ్తో స్టార్ట్ చేశారా? మొదటి మెట్టు అఫ్కోర్స్ అది నాకు ఉండేది. బట్ పీపుల్ అంటే అది వేరే వాళ్ళకి కన్విన్స్ చేయడానికి నేను రామోజీరావు గారి దగ్గర ట్రై చేశాను. అది అలాగే సారథి స్టూడియోస్లో శశిభూషణ్ అని ఉండేవారు, ఆయన దగ్గర ట్రై చేశాను. సో ఫైనల్గా నాకు సురేంద్ర, నాగేశ్వర గారు అల్లుడు, తర్వాత నాగార్జున బ్రదర్ వెంకట్, వీళ్ళు ఫస్ట్ టైం దే స్లోలీ స్టార్టెడ్ నాకు సీరియస్గా వింటాం నన్ను. అప్పుడు ఆ రోజుల్లో షార్ట్ డివిజన్తో పాటు నేరేట్ చేసేవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్స్ కూడా చేయలేకపోయారు. అది స్లోగా వాళ్ళకి నా మీద ఒక నమ్మకం పెరిగింది. సో అలా మీ మొదటి సినిమాకి స్టార్టింగ్ అయింది. ఓకే, అంటే మీ ఫస్ట్ ఫిల్మ్కే మీరు ఒక సెన్సేషన్. అప్పటి వరకు మేము ఒక స్లాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు అంటే ఒక పాట వస్తుంది, ఒక లవ్ సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఇప్పుడు కామెడీ బిట్ వస్తుంది, ఇలా అని మేము అలవాటు పడిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఏదైనా హడావిడిగా. అలా అలవాటు పడిన వాళ్ళకి సడన్గా మీరు మాకు ఏమందజేశారంటే, లైఫ్ ఇలాగే కదా ఉంటుంది, మాకు సినిమాలో చూపించినట్టే ఇదే కదా లైఫ్ అన్నట్టుగా మీరు మాకు చూపించారు. సో దట్ మేడ్ యూ ఎ బ్రాండ్ అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? డెఫినెట్గా అండి. అంటే ఏదైనా మీరు ఒక యూనిక్నెస్ అంటే అది చెడ్డగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. అంతకుముందు మీరు చూడండి ఒకటి చూసిన ఎక్స్పీరియన్స్ చేసిన ఆటోమేటిక్గా మీకు ఒక రిజిస్టర్ అవుతుంది, అరే ఇదేంటి అని. అంటే చాలామంది సడన్గా అసలు టేకింగ్ అంటే ఇలా చేయొచ్చా, లేకపోతే ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎంత డిఫరెంట్గా ఉండొచ్చా అనేది ఎవ్రీబడి గాట్ షాక్డ్. కరెక్ట్. యూనో, సో అది చాలామంది నన్ను అడిగినప్పుడు ఇది ఎలా నీకు ఎలా తెలిసింది అంటే, నాకు తెలియటం అని కాదు, అసలు ఎలా చేయాలో తెలియదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తీసిన అయిపోయాను. అది కొత్తగా వచ్చింది. అంటే ఇప్పుడు అంటే జోక్గా అనిపించవచ్చు, కాకపోతే నేను ఒక 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పనిచేసి ఉంటే ప్రాబ్లీ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. ఎందుకంటే మనకి స్కూలింగ్ అనేది ఎప్పుడు ఇలా చేయాలి, ఇలాగే చేయాలి అని నేర్పించినప్పుడు దానికి మనం ఒక పర్టికులర్ టైంలో అలవాటు పడిపోతాం. తప్పకుండా ఆ స్కూలింగ్ లేనప్పుడు మనకు అనిపించింది చేస్తాం. So I think what I did instinctively, it became a pattern which really impacted a lot of people.
అండ్ ఆర్ట్ బేసిక్లీ ఏంటంటే ఆర్ట్ అనేది ఎక్స్ప్రెషన్. డెఫినెట్లీ. మీరు నేర్చుకున్నప్పుడు దాన్ని చేసినప్పుడు ఆర్ట్ అవ్వదు అది బేసిక్లీ. దెన్ ఇట్ ఈస్ జస్ట్ ఫాలోయింగ్ ఎ స్టైల్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్. దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ నో లుకింగ్ బ్యాక్ అంటారా? యా, టు ఎ డిగ్రీ. టు ఎ డిగ్రీ. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చేసిన అన్ని సినిమాలు కూడా వరుసలో హిట్, అన్ని హిట్. దట్స్ నాట్ ట్రూ అండి. ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను శివ తర్వాత క్షణక్షణం ఆ టైంలో పెద్ద ఫ్లాప్, చాలా మందికి ఎంత మంచి సినిమా అండి అది. అది మీ ఒపీనియన్, బట్ రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్. అది రాత్రి ఆల్సో డెంట్ వర్క్. సో యాక్చువల్లీ నా ఫిలిం వరుసగా హిట్స్ అని నాకు ఎప్పుడూ రాలేదు నా కెరియర్లో. దే ఆల్ మేడ్ ఎ మార్క్ సమ్వేర్, అప్పుడు కాకపోతే తర్వాత, లేకపోతే టేకింగ్ ఎక్సో వైజెడ్ అలాగా. బట్ కమర్షియల్ హిట్స్ వరుసగా అనేది నాకు కెరియర్లో ఎప్పుడు రాలేదు నాకు. ఓకే. సో మీరు ఇలా సినిమాలు తీస్తున్న తరుణంలో ఎట్ ఎనీ పాయింట్ మీరు ఇలా ఫ్లాప్ అయినప్పుడు ఆలోచించారా, అరే ఇలా ఫ్లాప్ అయింది ఎందుకు, నేను ఇలా అనుకున్నానే, అయినా పర్లేదు నేను ఇలాగే చేస్తాను అని అనుకున్నారా, లేకపోతే నో లెట్ మీ లుక్ బ్యాక్ అని కొంచెం ఆలోచించారా ఆ టైంలో? ఏం చేస్తారు? ఎవ్రీ ఫిలిం ఇస్ డిఫరెంట్. మీరు అయిపోయిన ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాం అనేది జరగదు ఎప్పుడు. మ్యాక్సిమం మహా అయితే మీరు ఆ పాత మిస్టేక్లు సవరించుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ కొత్త మిస్టేక్లు చేస్తారు. కొత్త మిస్టేక్ అని మీకు రిజల్ట్ వచ్చే వరకు తెలియదు. ఓకే. సో అందుకని మీరు అనుకున్నది చేయటం తప్పిస్తే యాక్చువల్గా ఛాన్స్ లేదు. అంటే నేను అదేదో ఒక స్టేట్మెంట్ లాగా చెప్పట్లేదు. నో వన్ హ్యాస్ ఎ చాయిస్ బట్ టు డూ వాట్ ఎవర్ దే క్యాన్, వాట్ ఎవర్ దే లైక్ టు డూ. సో మీరు దేన్ని బిలీవ్ చేస్తారు, స్క్రిప్ట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఆర్ యాజ్ అ హోల్, ఎలా? See, I feel they're all together and I don't think దాని ఒక సినిమాటిక్ మీడియంలో దాన్ని సెపరేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అఫ్కోర్స్ మీకు ప్రోగ్రెషన్లో దీని ఒకటి దాని తర్వాత ఒకటే వస్తుందని ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏ పర్టిక్యులర్ టైంలో ఫిలిం సడన్గా ఒక షేప్ తీసుకుంటుంది అనేది ఈవెన్ మేకర్ కంట్రోల్లో కూడా ఉండదు. సో మీరు స్టార్ట్ చేసే వరకు మీ కంట్రోల్ ఉంటుంది. వన్స్ ఇట్ గోస్ టు అ సర్టన్ డిగ్రీ it takes a shape of its own, which is the reason why directors also make flops and hits. ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ అది మీరు ఒక అంటే టు గివ్ ఎ వెరీ సింప్లిసిటీ ఎగ్జాంపుల్, ఒక పిల్లోని కంఠం వరకు కొంచెం వరకు పెంచడం వరకు ఓకే, ఆడు పెరిగి పెద్ద తర్వాత మీకు ఇంపాసిబుల్, మీ కంట్రోల్లో ఉండదు ఆడి మెంటాలిటీ చేసుకుంటారు. ఫిలిం యాక్చువల్లీ బికమ్స్ లైక్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇట్ బికమ్స్ అన్ యానిమల్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీసీస్. సో మనం కూడా వేరే ఆడియన్స్ లాగా చూడటమే. సో యాక్టర్స్ ఇంపార్టెంట్. దానికి కారణం ఏంటంటే ఫిలిం అనేది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. యూనో మీరు స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నదానికి దాన్ని ఫిలిం తీసినప్పుడు ఒక యాక్టర్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పాట అవ్వచ్చు, లేకపోతే ఒక సీక్వెన్స్ అవ్వచ్చు, ఇలాంటి చిన్న సడన్గా ఆడియన్స్ అటెన్షన్ డైవర్ట్ చేసేస్తాయి. అది మీరు ఇంపాసిబుల్ డైరెక్టర్కి అర్థం అవటం ఆ పాయింట్. అంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ చాలా నచ్చేస్తే ఆ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసి మిగతా క్యారెక్టర్స్ అన్ని బోర్ కొడుతూ ఉంటాయి. అది ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు దాన్ని, లేకపోతే ఆర్టిస్ట్ స్టార్డమ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. యూనో సో ఐ థింక్ దట్ విల్ బి వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ ఎనీ డైరెక్టర్ టు అండర్స్టాండ్. ఎవరికి ఇంకోటి ఏంటి, మీకు సెన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. ఆడియన్స్ అంటే వాళ్ళందరూ గొర్రెలు కాదు కదా, వాళ్ళందరికీ వేరే వేరే సెన్సిబిలిటీస్. అబ్సల్యూట్లీ. యా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఈ మధ్య నేను ఒక చాలా ఫేమస్ ఫారంలో మాట్లాడినది. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక సినిమాలో శ్రీదేవి గారు ఒక షార్ట్ స్కర్ట్ వేసుకుని వస్తారు. సో లాంగ్ షార్ట్లో షార్ట్ స్కర్ట్ వేసుకుని వచ్చారు సీన్లోకి. ఓకే, ఇప్పుడు నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఏమైంది, తను షార్ట్ స్కర్ట్ వేసుకుని తన లెగ్స్ చూడొచ్చు అనే ఆనందంలో ఉన్నాను. అవి లాంగ్ షార్ట్ కట్ చేయకుండా అన్ని క్లోజర్లు చేస్తాను డైలాగ్స్ అని. అప్పుడు నాకేంటి చిరాకు వచ్చింది. ఎందుకు నాకు ఇష్టమైంది ఏదో చూపించి ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి మొత్తం నా మైండ్ అటు డైవర్ట్ అయిపోయింది. అది ఇంపాసిబుల్. డైరెక్టర్ ఎలా గుర్తిస్తారు? లాంగ్ షార్టే అమ్మాయి వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్, అది కరెక్ట్. కానీ ఆ పర్టికులర్ టైంలో నాలాంటి ఒక ఆడియన్స్ అటెన్షన్ అటే వెళ్ళిపోయింది. మీరు మిగతా అప్పుడు అది లేదనుకోండి ఆ షార్ట్, ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వాట్ దేర్ టాకింగ్. కరెక్ట్. సో ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ మ్యానిపులేషన్స్ హ్యాపెన్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. And I think it will be very difficult for people to, filmmakers to keep control of that. Yeah. And మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బేసిక్గా. Yeah, that's an example. So when you say film as a whole, యాక్టర్స్ని మీరు ఎంచుకునేటప్పుడు ఫస్ట్ టైం మీరు అనుకుంటారు ఓకే దిస్ యాక్టర్ ఇలా, బికాజ్ నేను మీ సినిమాల ఫ్యాన్గా చెప్తున్నాను.
సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో ఒక వేషం ఉంటుంది, చేసేది ఉంటుంది. Yeah. ఊరికేనే ఉండరు అలా. సెట్ ప్రాపర్టీలు కుర్చీలా చైర్లాగా ఉండరు. వాళ్ళు వస్తారు, ఏదో చేసి వెళ్తారు, కానీ ఊరికేనే ఉండరు వాళ్ళు. అది నేను చాలా గమనించాను ఈ సినిమా. సో అది మీరు కావాలని ఎంచుకునే వాళ్ళని పెట్టుకుంటారు. డెఫినెట్. అంటే నాకు క్యారెక్టర్స్ మీద నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను దానికి. ఎందుకంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు అంటున్నారు కొన్ని సినిమాల్లో కొంతమంది ఊరికే ఉంటారు, కానీ ఏం చేస్తానంటే వాళ్ళకి చాలా టైట్ క్లోజప్స్ పెడతాను. ఊరికే ఉన్నది కూడా క్యారెక్టర్ చేస్తాను. ఎవరో మాట్లాడకుండా దూరంగా నుంచుంటున్నాడు అనుకోండి, మాటికి ఆ క్లోజప్స్ కట్ చేస్తామంటే ఆడేం చేయకపోయినా ఏదో చేస్తున్నాడని ఫీలింగ్ వస్తుంది అందరికీ. సో ఐ థింక్ ఎవెన్చువలీ ఫిల్మ్ ఈజ్ అబౌట్ పీపుల్, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ పీపుల్, యూనో. అప్పుడు రియల్ లైఫ్లో కూడా నేను రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న నుంచి క్యారెక్టర్స్ ఎక్కువ తీసుకుంటాను యాక్చువల్లీ. ఓకే. సో మీరు ఇలా వెళ్తున్న తరుణంలో మంచి హిట్స్ ఇచ్చారు. ఇక్కడే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి హిట్స్, రంగీలా లాంటి సినిమా, సర్కార్, ఇప్పటికీ మిమ్మల్ని అమితాబ్ బచ్చన్ గారు సర్కార్ అని పిలుస్తారు వెన్ హీ ట్వీట్స్ అబౌట్ యూ. సో అలాంటి సత్య ఇస్ అనదర్ బిగ్ హిట్. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న మా ఆర్జీవి, మేము తెలుగు వాళ్ళం కాబట్టి మా ఆర్జీవి అని చెప్పుకుంటాం ప్రౌడ్గా. అలాంటి ఆయన సడన్లీ దే వాజ్ అ డిఫరెన్స్, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయడం మొదలెట్టారు. వై డిడ్ దిస్ హ్యాపెన్? ఎందుకు? ఇది మీ థాట్ ప్రాసెసా లేకపోతే? ఐ థింక్ మనిషి అనేవి ఎప్పుడు కాన్స్టెంట్లీ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది కరెంట్ కండిషన్స్ హ్యాపెనింగ్ అరౌండ్, సర్కమ్స్టాన్సెస్. అండ్ ఆటోమేటిక్గా ఐ రిఫ్లెక్టెడ్ వాట్ ఐ వాజ్ వాచింగ్ అవుట్ సైడ్. శివ కూడా నేను ఫ్రెష్గా కాలేజ్ టైంలో ఉన్న రౌడీజము అది చూసి చేసింది. వెన్ ఐ డిడ్ సత్య, అండర్వరల్డ్ సిచ్యువేషన్ ఇన్ బాంబే. సో దట్ కాన్స్టెంట్లీ అలాంటి చేంజెస్ వచ్చి అంతకుముందు చేసిందానికి నాకు కొంచెం ఎంతూజియాజం పోయి ఐ వాంట్ టు టేక్ సంథింగ్ న్యూ టు యా. సో ఆ న్యూనెస్లో మీరు ఎక్కువ చేసినవి హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైం అన్నీ అవే వచ్చాయి మీవి. Not really. For some reason, people think I make gangster films, horror films more. Yes, gangsters. ఎందుకంటే దాట్ ఇంపాక్ట్ బట్టి ఆ జానర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్లీ నిజంగా హారర్ ఫిల్మ్స్ నేను తీసి 4-5 ఉంటాయి. నో బట్ బికాజ్ రాత్రి భూత్, యూనో, అండ్ వాస్తు శాస్త్ర, సో దెర్ బి హార్డ్లీ సమ్ 7-8 ఐ థింక్ అప్పర్ లిమిట్. బట్ నేను చేసిన నియర్లీ 60-70 ఫిల్మ్స్ నేను డైరెక్ట్ చేసిన, ప్రొడ్యూషన్ కాకుండా. సో బట్ ఆ ముద్ర పడిపోయింది హారర్ సినిమాలు తీస్తానని. కరెక్ట్. సో ఇవన్నీ మీరు అన్నారు మీ చుట్టుపక్కల ఉండేవి, లేకపోతే టైంతో పాటు మారినవన్నీ కూడా యూ ట్రై టు మేక్ యువర్ స్క్రిప్ట్ అండ్ రైట్ ఇట్, అంతే కదండి? అంతే కదా. మరి అలాంటప్పుడు ప్రజెంట్ సినారియోలో మీరు ఇప్పుడు రాసినప్పుడు కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో కూడా సినిమాలు తీశారు. అండ్ మేమందరం లాక్డౌన్ అయ్యి ఇంట్లో వంట కూర్చుని తిని పిల్లల్ని చూసుకునే టైంలో యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ వర్కింగ్. సో హౌ వాజ్ దట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కుదిరింది మీకు అది? ఇక్కడ పాయింట్, ఇప్పుడు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో మీకు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే మీరు గ్యాదరింగ్స్ ఉండకూడదు, 6 feet మెయింటైన్ చేయాలి, ఇది అది అండ్ మీరు రకరకాల రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఎప్పుడైతే పెట్టిందో ఒక విధంగా ఆలోచించడానికి, అలా అయితే సినిమా చేయలేము కాబట్టి ఇంట్లో కూర్చున్నాం పని చేయకుండా. ఈ రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా చేయొచ్చు అని ఆలోచించడం ఇంకొక పద్ధతి. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్, యూనో. సో ఐ టుక్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈస్ అంటే దానికి సూటబిలిటీకి, విచ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఇండోర్స్, విచ్ క్యాన్ వేర్ వీ క్యాన్ క్లియర్లీ ఫాలో ది సో కాల్డ్ గైడ్ లైన్స్. కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్ లైక్ సీజీలని యూజ్ చేసి యాక్టర్స్ మరి దగ్గర రాకుండా చూడటానికి, ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒక స్క్రిప్ట్లోనే ఒక పార్ట్ లాగా చేయటానికి, ఎవరు దగ్గర రాకుండా. సో ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ తీసుకుని వి సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ డిడ్ ద ఫిల్మ్. ఓకే. సో సోషల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూనే సినిమా తీసామంటారు. ఓకే. డిస్పైట్ హ్యావింగ్ సో మెనీ క్రూ, కాస్ట్ అందరూ ఉన్నప్పటికీ. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మీకు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయొచ్చు, అసలు మీరు కలవాల్సిన అవసరం కూడా లేదు, అంత టెక్నాలజీ ఉంది రైట్ నౌ. సో ది బేసిక్ దాని జుడిషియస్ యూస్తో వచ్చింది కరోనా వైరస్. సో దాన్ని బట్టి మేము ఏమర్థం చేసుకోవచ్చు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ అ సోషలీ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఐ డోంట్ నో బట్ ఐ ఫాలో ద లా. సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతానని అన్నాను, కాకపోతే మనం సొసైటీలో ఉన్నప్పుడు society is giving so much for us in terms of the
కాంటెక్స్ ఒక అడవిలో ఒక మామూలు లివింగ్ బీయింగ్స్గా ఉన్నప్పటి నుంచి సివిలైజేషన్ ఆస్పెక్ట్లో కొన్ని రూల్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవటం వలన మన ఒక సొసైటీలో వీఆర్ గెటింగ్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ ఇంపెరిటివ్ దట్ సమ్వన్ షుడ్ ఫాలో ద లా. యూనో, కానీ లా ఫాలో అవటం అనేది ఫియర్తో అవ్వచ్చు, లేకపోతే కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుందని దాంతో అవ్వచ్చు, లేకపోతే మీరు నిజంగా సొసైటీకి ఏమైనా చేయాలని ఒక ఏముంటుంది ఆలోచన అవ్వచ్చు. ఆ థర్డ్ది నాకు లేదు. సో ఐఎమ్ ఎ వెరీ ఇండిపెండెంట్ పర్సన్, ఐఎమ్ ఎ వెరీ సెల్ఫిష్ పర్సన్, ఐ టేక్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్రైడ్. నో, అండ్ ఐ ఆల్సో డూ ఇట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆర్ విత్ మీ. యూనో, సో దానికి నాకు వేరే కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఎందుకు అలా చేస్తాను అనేది. బట్ ఐ వుడ్ నెవర్ బ్రేక్ ఎనీ లా. ఓకే, సో లా బ్రేక్ చేయకుండా మేము చేసాము ఇది చేసిన సినిమాలు అన్నారు. ఓకే, సో మీరు తీసిన ఈ సినిమాలు ఇస్ ఇట్ ఫర్ ద థియేటర్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ వెబ్? దేనికి? ఇట్ ఈస్ డెఫినెట్లీ మెంట్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాక్డౌన్ ప్రకటించిన రాత్రి వచ్చింది నాకు స్టోరీ ఐడియా. దాని నుంచి ఆల్మోస్ట్ 4-5 days to 1 week లోపల స్క్రిప్ట్ చేసేసి 10 days షూటింగ్ స్టార్ట్ చేసాం. And we all know that the theatres are not going to open in the near future. At least 2-3 months, 4-5 months అది ఇష్టం వచ్చి లెక్క చెప్తున్నారు. బట్ సినిమా అయిపోయింది. సో సినిమా అయిపోయిన తర్వాత చేతిలో పెట్టిన కూర్చుంటాం అనేది మీనింగ్ లేదు. అండ్ రైట్ నో పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద లాక్డౌన్ అండ్ ఇట్ ఈస్ దేర్ స్టోరీ. సో ఐ థింక్ వాళ్ళు ఇంట్లో చూడటానికి వీలుగా ఉన్నది ఓటీటీ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. దట్స్ మై ఐడియా. నేను మీది చూసానండి క్లైమాక్స్ అండ్ కరోనా అది స్పెషలీ దాని అడ్వర్టైజ్మెంట్ అంటారా, ట్రైలర్. యా, సో కరోనాది ట్రైలర్ చూసాను నేను. అందరూ భయపడ్డాం. ఒక ఇంట్లో నిజంగా జరిగే ఒక సిచ్యువేషన్ని మేము ఫీల్ అయ్యాం యాజ్ అన్ ఆడియన్స్. సో అంటే అది చూడగానే ఒక రకమైన భయం కూడా మాలో ఏర్పడింది. మళ్ళీ టు దాట్ మళ్ళీ ఇంకో హారర్ తీస్తున్నారా, మనందరినీ భయపెడిస్తున్నారా అన్న ఒక ఆలోచన కూడా పెరిగింది మాలో. కానీ మీరు ట్వీట్ చేయడం ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ అని మీరు ట్వీట్ చేశారు, కరెక్ట్? సో ఇది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సిరీస్ లాగా వస్తుందా మాకు, లేకపోతే సినిమా లాగా? ఇట్స్ ఎ ఫిల్మ్. ఇట్ విల్ బి అరౌండ్ 90-minute ఫిల్మ్. ఓకే. ఇంకోటి, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ వే ఇట్స్ ఎ హారర్ ఫిల్మ్. ఎందుకంటే మీకు వైరస్ దెయ్యం అనేది హారర్ ఫిల్మ్ అని అనుకుంటే దెయ్యం అనేది మనని హామ్ చేస్తుంది, చంపుతుంది అనే భయం ఉంటుంది. కరోనా వైరస్ కూడా చేసేది అది. It is a horror for us. It is a horror for us. It is a real horror. Yeah, it is. Maybe more scary than a ghost. Absolutely. ఎందుకంటే అది కనపడదు, ఇది కనపడదు. కానీ అట్లీస్ట్ వీ కెన్ విట్నెస్ ఇట్. కనిపిస్తుంది మనకి ఏం జరుగుతుందో దానివల్ల కదా. గోస్ట్ ఉంది లేదు తెలియదు, కానీ ఇది అట్లీస్ట్ తెలుస్తుంది ఎలా చచ్చిపోతున్నారు ప్రజలు, వాట్స్ హ్యాపెనింగ్. వీ కెన్ విట్నెస్ ఇట్. సో ఇలాంటి తరుణంలో వెన్ యూర్ డూయింగ్ సో మెనీ థింగ్స్, క్లైమాక్స్ వాజ్ అనదర్ థింగ్. అది ఒక పాన్ స్టార్ని రెస్పెక్టబుల్గా ఈ సినిమాలో ఒక స్టార్ లాగా చేశారు మీరు. సో హౌ డు యూ డిక్లేర్, అంటే ఒక స్టార్ అన్నది మీకేంటి? స్టార్ అంటే ఎవరు? ఒక యాక్టర్ అంటే ఎవరు మీకు? స్టార్ అనేది బేసిక్ బై డెఫినేషన్ అండి ఒక ఎక్స్ నంబర్ ఆఫ్ పీపుల్కి ఒక అటెన్షన్ డ్రా చేసే ఒక పర్సనాలిటీ ఐ డిఫైన్ యాజ్ అ స్టార్. ఎస్, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. యూనో, ఇన్ దట్ కాంటెక్స్ట్ ఒకటి క్లైమాక్స్ అనే ఫిలిం, అది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్ జానర్ విచ్ యాక్చువల్లీ బార్డరింగ్ ఆన్ హారర్. హారర్ సినిమాలు ఎప్పుడు కూడా ఒక మనం చీకట్లో, లేకపోతే ఎక్కడో బంగ్లాలు, లేకపోతే ఎక్కడో గ్రేవ్ యార్డ్స్, కొండ మీద ఒక ఇలాంటి హౌస్ ఉంది, అలా చేస్తారు మామూలుగా. నేను డెజర్ట్ అండ్ ఎడార్ అంటే మనం ఎంతసేపు చూసినా అలా కనిపిస్తూ ఉంటుంది మొత్తం. అంటే దాంట్లో దాక్కోవడానికి మీకు గోడలు లేవు, ఏమీ లేవు. అలాంటి చోట ఒక వల్నరబిలిటీ ఉండాలి. అంటే వల్నరబిలిటీ, మనిషి వల్నరబుల్గా మ్యాక్సిమం ఫీల్ అయ్యేది మనం నేకెడ్గా ఉన్నప్పుడు. ఎందుకంటే బట్టలు మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి. యా, సో అది ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఉమెన్. యూనో, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక వైట్ స్కిన్డ్ గర్ల్స్ అంటే విపరీతమైన ఇష్టం. నేను విజయవాడలో చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆల్వేస్ పీపుల్ హ్యావ్ దిస్ అబ్సెషన్ ఫర్ వైట్ విమెన్.
సో అప్పుడు నేను ఈ ఎడారిలో ఒక వైట్ విమెన్ని తక్కువ బట్టల్లో చూడాలని నా కోరిక ఒకటి. ఆ కళ ఇలా నెరవేర్చుకున్నాను. ఓకే. దాంట్లో మియా మాల్కోని తీసుకోవడానికి రీజన్, నేను పాన్ చూస్తాను, నేను చాలా ఓపెన్గా చెప్తాను. మియా మాల్కో ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పాన్ స్టార్స్. ఓకే. సో దాంట్లో అలా కాంటాక్ట్ చేసి ఐ డిడ్ ఇట్. అండ్ నేనేమో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ జడ్జ్మెంటల్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ పీపుల్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టంతో చేసి ఇంకోళ్ళ ఇష్టంతో చూసినప్పుడు ఎనీ పర్సన్ డిజర్వ్స్ దట్ డిగ్నిటీ అనేది నా బిలీఫ్, యూనో. సో అలాంటి రెప్యుటేషన్ ఉన్న ఒక అమ్మాయిని ఒక సీరియస్ యాక్షన్ హారర్ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్తో చూపించడం అనేది ఐ వాంటెడ్ టు ఏ ఛాలెంజ్ టు మీ. దట్ ఈస్ హౌ ఐ మేడ్ క్లైమాక్స్. దట్స్ హౌ యూ మేడ్ ఇట్. ఓకే. సో వాట్స్ ద అబ్సెషన్ టువర్డ్స్ ఇట్ అని? అంటే చిన్నప్పటి నుంచి వేయూ దిస్ అబ్సెస్డ్ విత్ విమెన్, నాకు విమెన్ అంటే ఇష్టం, అలాంటి పర్సనా, ఎలాంటి పర్సన్, లేకపోతే తర్వాత లైఫ్లో చేంజ్ అయ్యారా? ఎలా? I don't know is the right word because then it's a question of what age. I mean, ever since I became sexually conscious. Yeah, sexually. I would say that maybe I was like anybody else from my teens, almost okay, 10 years, maybe 17 to 27, 26 ఆ టైంలో. But then I was a voracious reader in my teens. I used to read both fiction and non-fiction like anything. Almost, by the age of 20, I finished reading the works of Ayn Rand to Immanuel Kant to Nietzsche to Schopenhauer to Karl Marx, everyone. So, on the context of the whole thing, I read most of them on religion program chesedi, society program chesedi, family values, teachers. All of them just tend to make us into sheep. The gorilla chestaru anna feeling నాకు వచ్చిందన్నమాట. So once I started rebelling against the programming of thinking, I realized power and sex are the only two prime natural induced emotions. Everything else is man-made. Ante it is not for society's sake, it is more used for controlling society by the feudal lords, by governments, you know. ఏదేది మీకు ఇష్టం అనుకుంటే అది తప్పు అని చెప్తారు. Which is the best way to control make people into sheep. You know, so once I saw through it, I decided I will enjoy the aspect of power and sex the maximum because I couldn't see anything beyond that. అందుకని మీకు పురాణాల్లో కూడా ఇప్పుడు మీకు స్వర్గప్రాప్తి వచ్చినప్పుడు మీకు రంభ ఉరుసి మేనక దొరుకుతారని చెప్తారు. ఎందుకంటే దే ఆల్సో కాంట్ థింక్ ఆఫ్ సంథింగ్ బెటర్. ఇన్సెంటివ్ చేయడానికి అది కానీ దొరకలేదు. ఇప్పుడు మీరు మంచి పనులు చేసి స్వర్గంకి వస్తే మీకు సపోజ్ ఏదో ఇస్తామంటే దానికి రిలేటబిలిటీ ఉండాలి కదా, మీకు ఏమి ఇస్తారు. ఆ రిలేటబిలిటీ సెక్స్ కన్నా బెటర్ ఆలోచించలేకపోయారు కాబట్టి దే ఆఫర్డ్ రంభ రుసి మేనక. అండ్ అమృతం ఆబ్వియస్లీ సమ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్. ఇట్ కాంట్ బి గ్రేప్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్, ఐఎమ్ షూర్. యా, యు నో, సో వైన్ అండ్ విమెన్ ఆర్ ద ఇన్సెంటివ్ దే గివ్ ఫైనలీ. డెఫినెట్లీ. యా, వైన్ అండ్ విమెన్ ఆర్ ది మోస్ట్. యా. అంటే ఇది పక్కన పెడితే ఆన్ వన్ సైడ్ మీరు అంటున్నారు లా అంటే మీకు కొంచెం భయం, యూ వాంట్ బీ లా తప్పు చేయకుండా చేస్తాను ఏం చేస్తున్నా అన్నారు. ఆన్ ది అదర్ సైడ్ యూ సేయింగ్ షీప్ అయిపోతాము ఇవి ఫాలో అవుతాయి కాబట్టి నేను షీప్ అవ్వకుండా ఐ వాంట్ టు బ్రేక్ ద లాస్ అండ్ బ్రేక్ దోస్ రూల్స్. బ్రేక్ ద లాస్, ఐ నెవర్ బ్రేక్ ద లా. I see there are 4 things అండి. లీగల్ ఆస్పెక్ట్ అనేది సోషల్ నుంచి వస్తుంది. కరెక్ట్. రిలీజన్ అనేది మీరు పైకి వెళ్ళాక మీరు పాపం చేశారా పుణ్యం చేశారు. మొరాలిటీ అనేది పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. మొరాలిటీ అనేది ఇమ్మారల్ అంటే పక్కింటోడి భార్యని చూసి ఆశపడటం. ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఆశపడటం వేరు, మీరు డైరెక్ట్గా ఫిజికల్గా చేయటం వేరు. కరెక్ట్. ఆశపడటం ఇమ్మారల్, యూనో. సో ఈ ఆస్పెక్ట్స్లో నేనేంటి లీగల్ ఆస్పెక్ట్ ఫాలో అవుతాను బికాజ్ దర్ ఈస్ అ డైన్ రైట్ ఫిజికల్ యాక్షన్. నేను దేవుడిని నమ్మను కాబట్టి పాపం పుణ్యాలు నేను కేర్ చేయను. మొరాలిటీ అనేది అది లీగల్ ఆస్పెక్ట్లో లేదు. అప్పుడు నేను పాన్ స్టార్ గౌరవిస్తాను. ఓకే. వేరే వాళ్ళు అంటే ఇమ్మారల్గా చూస్తారు అది పాన్ స్టార్, నేను చూడను అలాగా. అప్పుడు లీగల్ ఆస్పెక్ట్లో నేను ఏది చేయాలి ఏది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లాస్లో ఏంటి అని చూస్తాను, అమెరికన్ లాస్లో ఏంటి అని చూస్తాను. ఎక్కడ ఏది చేయాలి అనేది ఐ విల్ జస్ట్ డూ ఇట్ లైక్ వాట్ డిడ్ విత్ కరోనా వైరస్. ఓకే. సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వాజ్, ఇలాంటి కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ ఇది ఉన్నప్పుడు దర్ సో మెనీ పీపుల్ అంటే
సేమ్ థింగ్ సెక్స్ కనో లేకపోతే రకరకాల యాసిడ్స్ త్రో అనో ఇలాంటివన్నీ కూడా చాలామంది చేస్తున్నారు. అలాంటివి మిమ్మల్ని ప్రొవోక్ చేయవా టు మేక్ ఎ స్టోరీ ఆఫ్ టుడేస్ వరల్డ్? I mean, the sad things. You love women. I mean, for you example, admire women. No, for example, I am doing a film on Disha incident. So Disha will be falling in that category. మీరు చెప్పింది. Yes. Yeah. Yes. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ సెక్షువల్ ఆబ్జెక్ట్ లాగా చూసి అంటే ఆల్మోస్ట్ ఒక స్పీసీస్ లాగా. కరెక్ట్. అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఫైనల్గా ఎక్కడన్నా మేము నడిచేది డిజైర్ మీద వస్తుంది. అవునండి. డిజైర్ మీద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మగవాడి ఒక డబ్బు ఉండొచ్చు, ఒక రిచ్ మ్యాన్ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర లేదు, అప్పుడు నేను రిచ్ మ్యాన్ని కొట్టేసి ఆ డబ్బులు దొంగిలిచ్చి పారిపోతాను. ఒక అమ్మాయి దగ్గర నాకు సెక్షువల్ కోరిక ఉంది, అప్పుడు అమ్మాయిని బలవంతం చేసి తీసుకుని ఐ డోంట్ సీ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బికాస్ యు ఆర్ యూజింగ్ ఫిజికల్ వైలెన్స్ అగైన్స్ట్ సంబడి ఎల్స్ టు గెట్ వాట్ యూ వాంట్. రెండు ఒకటే. అది పాయింట్. కానీ ఒక రిచ్ మ్యాన్ని కొట్టేసి చేసిన దానికన్నా దీనికి ఎక్కువ పబ్లిసిటీ ఫోకస్లోకి ఎందుకు వస్తుంది అంటే బికాజ్ వన్ ఈజ్ సొసైటీ జనరలీ లుక్స్ ఎట్ ప్రొటెక్టింగ్ ద వీకర్. అది మీరు జాతులు అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే పూర్ పీపుల్ అవ్వచ్చు, అదొక పాయింట్. రెండో పాయింట్ సెక్షువల్ రిప్రెషన్. ఒక అమ్మాయికి ఉన్న సెక్షువాలిటీ అనేది చాలా పదిలంగా రిలీజియస్గా సోషల్ వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్లో చేస్తారు కాబట్టి అది బయటికి రావడం అనేది ది కాంట్ టేక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి క్రైమ్ మీద. కరెక్ట్. విచ్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఇన్ దిశ. యూనో బికాజ్ అక్కడ ఏమవుతుంది మీరు ఒకవైపు నుంచి వాళ్ళు బేసిక్లీ యానిమల్స్, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునేంత బ్రెయిన్స్ కూడా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. యూనో సో దే ఆర్ లో ఐక్యూడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. అంటే ఒక వైల్డ్ లైఫ్లో ఒక జంకని ఒక తోడేలు దానికి ఆలోచించి చంపదు కదా. అవునా. దానికి ఆకలి వేసింది చంపింది అంతే, అంతకన్నా దానికి ఆస్పెక్ట్ ఉండదు. ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ దట్. యూనో అబ్సల్యూట్లీ. కాకపోతే వాళ్ళకన్నా ఎక్కువ అలాంటి వాళ్ళు అసలు మన సొసైటీలో ఎలా వచ్చారు? 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమీ చేయలేదు, ఆ రోజు రాత్రి చేశారు, పైగా నలుగురు చేశారు. నలుగురు పిచ్చోళ్ళు ఒకేసారి ఎలా కలుస్తారు? సో అప్పుడు దాంట్లో మన సొసైటీలోనే ఒక థింకింగ్లోకి ఇది ఉందా అనేది ఎగ్జామిన్ చేయటం అనేది నా ముఖ్య ఉద్దేశం ఆ సినిమాలో దిశలో. ఇంకోటి ఏంటంటే అంటే మీరు తీసే సినిమాలు మీరు కాంట్రడిక్టరీ అంటే ఇప్పుడు కంటెంపరీగా జరిగేవే తీస్తాను అని అంటున్నారు కాబట్టి కంటెంపరీగా తీయాలి అనుకుంటే బీట్ కోవిడ్ టైంలో ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని ఈ డైలీ వేజెస్ వర్కర్స్ వాళ్ళని అందరిని వదిలేశారు. చాలా క్రైసిస్, రోజుకో స్టోరీ చదువుతున్నాం, చాలా బాధగా ఉంటుంది. ఎన్జిఓస్ ఆర్ డూయింగ్ వాట్ దే క్యాన్, గవర్నమెంట్ ఏదో చేస్తుంది వాళ్ళకి తోచింది. ఇవి ఎక్కువ బాధాకరంగా నాకు అనిపించవచ్చు, మీకు ఇంకేదో అనిపించవచ్చు. సో విచ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డూ యూ వాంట్ టు లుక్ ఎట్? మీకు నచ్చింది ఏంటంటారు? అంటే ఇజ్ ఇట్ పీపుల్ అండ్ పీపుల్ యూ లవ్ ఆర్ ఇజ్ ఇట్ ద ప్యాషన్ టువర్డ్స్ వర్క్ అండ్ ద స్టోరీ? ఏంటి, వాట్ ఇస్ ఇట్? See, I feel suffering అనేది by definition is a part of the entire cycle of life for any animal, not only human beings. Yes. You know? సో మీరు జంగిల్ లైఫ్లో చూస్తే ఇప్పుడు ఒక జింక కబ్ తింటే సింహం తినేస్తుందా వచ్చి, లేకపోతే ఏమవుతుంది, లేకపోతే పాము కరిసేస్తుందా? కాన్స్టెంట్లీ యు ఆర్ ఫైటింగ్ విత్ డేంజర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ ఫారెస్ట్ లివింగ్. అది సివిలైజేషన్లో మనం అడ్వాన్స్మెంట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటా వెళ్ళి వీ కెప్ట్ ఆన్ ట్రైంగ్ టు రెడ్యూస్ ఇట్. సో ద అమౌంట్ ఆఫ్ సఫరింగ్ విచ్ హ్యాపెన్ 100 years బ్యాక్ మైట్ నాట్ హ్యాపెన్ నౌ. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ పీపుల్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. మన అమెరికాలో ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు, మనకి కొంచెం తక్కువ ఉండొచ్చు, మనకన్నా చాలా తక్కువ సోమాలియాలో ఉండొచ్చు. యూనో బట్ అగైన్ ఇన్ అవర్ కంట్రీ యూ క్యాన్ జనరలైజ్. యూనో సో ఎవ్రీ డే ఎవ్రీ వన్ సఫర్స్ వన్ వే ఆర్ ది అదర్. కాకపోతే ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ వలన మనకి ఆ ఫోకస్ వస్తుంది వాళ్ళ మీద. ఇప్పుడు ఇవాళ కోవిడ్ సిచ్యువేషన్లో మైగ్రెంట్స్ నడుస్తున్నారు, ఏమైపోతున్నారు అని ఆలోచించారు, కానీ 2 months ముందు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఎవరు ఆలోచించలేదు కదా, ఎందుకంటే అది ఫోకస్ రాలేదు. ఐ మీన్ బికాజ్ అండ్ యూ కాంట్, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫోకస్ ఆన్ సఫరింగ్ ఆఫ్ ఎవ్రీబడి అండర్ ద సన్. ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ దిశ సినిమా రీసెర్చ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద రేపిస్ట్ వైఫ్ని కలిసాను, రేణుకా అని. అండ్ షీఈ్ 16 years old and she is some 7 months pregnant. నేను కలిసినప్పుడు
అండ్ నేను అడిగాను ఆ రోజు పొద్దున్న ఇన్సిడెంట్ జరిగిన రోజు పొద్దున్న ఎన్నింటికి వచ్చాడు అని అడిగాను వన్ ఆఫ్ ద రేపెస్ట్ అండ్ షీ సెడ్ నేను పొద్దున్నే 4 గంటలకి పనిలోకి వెళ్ళిపోయానని చెప్పింది. సో 16-year-old ప్రెగ్నెంట్ 7-month-old ప్రెగ్నెంట్ woman I could get up at 4 o'clock in the morning to work in the fields just to feed herself and feed the family అనేది నాకు అసలు ఎప్పుడు నాకు మైండ్లో ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దట్. అంతకుముందు ఎప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే మన చుట్టూ చూస్తే ఎంత కనిపిస్తుందో అదే ప్రపంచం అని మనం అనుకుంటాం. సో ఇప్పుడు ఆ అమ్మాయితో కూర్చుంటే నాకు దిశ కన్నా అమ్మాయి మీద ఎక్కువ జాలేసింది. ఎందుకు దిశ నాకు తెలియదు, నేను పేపర్లో చదివాను, అమ్మాయి పర్సన్గా నాకు తెలియదు. ఈ అమ్మాయిని ఎదురుగా కూర్చొని చెప్తా ఉంటే ఆల్మోస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఎంత పోవర్టీ. ఇంకోటి ఏంటి, ఈ అమ్మాయి ఏం చేయలేదు, కేవలం షీ హ్యాపెన్ టు బి మ్యారీడ్ టు దట్ గై అంతే. సో నా హౌ షీ ఈస్ గోయింగ్ టు లివ్ అండ్ హౌ ఇప్పుడు పిల్ల పుట్టుంటారు. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ హ్యాపెన్స్ దర్. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి సెలెక్టివ్ సింపతి ఉంటుంది. ఆల్మోస్ట్ అది కూడా మనం ఒక సినిమా లాగా చూస్తాం. అది చూసినప్పుడు అప్పుడు మీరు డెసిషన్ తీసుకుని నేను అన్నీ ఇచ్చేసానా, రేణుకాకి ఇవ్వలేదు. సో మైగ్రెంట్స్ గురించి జాలిపోయే వాళ్ళు అందరూ వాళ్ళ ఆస్తులని ఇచ్చేస్తున్నారా, ఇవ్వట్లా లేదు. So I think it is just various small films we keep doing. We don't really make a difference. అలా అని మీరు అనుకున్నారు. నాకు ఒక ఏప్ అండ్ సూపర్ ఏప్ అని ఒక సినిమా చూశాను. దాంట్లో ఒక చాట, సెంటిమెంట్ ఈజ్ ఎ లగ్జరీ విచ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఎఫర్డ్ సెలెక్టివ్లీ. యానిమల్స్ అయితే ఛాన్సే లేదు. బట్ హ్యూమన్ బీయింగ్స్కి వాళ్ళకి స్టేబుల్ ప్లేస్ ఉంది కాబట్టి చేయగలుగుతారు. అంటే ఇట్స్ అ వెరీ థిన్ థ్రెడ్ అనుకుంటాను మన ఆలోచనకి, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ రియల్. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏమనుకుంటారో అది చెప్పేస్తారు. వాట్ ఈస్ హియర్ ఇస్ వాట్ ఈస్ హియర్, దెర్ ఇస్ నో ఫిల్టర్ అని మేము అనుకుంటున్నాం. ఇస్ దట్ ట్రూ? దెర్ ఇస్ నో ఫిల్టర్? విత్ రిగార్డ్ టు మీ, ఎస్. బట్ అంటే ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సంబడి ఎల్స్, అంటే నాకు పరిచయం ఉన్నా లేకపోతే పరిచయం లేకపోయినా నేను పర్సనల్ విషయాలు ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని మీద కామెంట్ చేస్తాను. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ ఉన్న దానికి నా ఒపీనియన్ ఇస్తాను, లేకపోతే నా మనసులో ఏముందో నేను చెప్పేస్తాను, ఏదైనా దేని మీదైనా సరే. బట్ నాకు తెలిసిన నాతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే ఐ ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ. ఓకే. సో మీరు అన్నట్టు పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు, అంటే పబ్లిక్గా ఏదైనా మెసేజ్ తెలిసేస్తే మీరు హ్యావ్ యువర్ కమెంట్. సో అందరి మీద జస్ట్ లైక్ దాట్ మీరు కమెంట్ చేస్తూ ఉంటారు. సో వాట్ డూ యూ థింక్, ఇది నా డెమోక్రటిక్ వరల్డ్, సో ఐ కెన్ స్పీక్, నాకు రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చేస్తున్నా అంటారా, లేకపోతే నో దిస్ మై ఒపీనియన్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు రేజ్ ఇట్? When you're living your life, the most important thing is you have to live it the way you feel like you want to live. Okay, దాని తర్వాత లైక్ అగైన్ మెన్షన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది జంగల్ లా. సో అడ్వాన్స్మెంట్లో whatever they've constituted, this is okay, this is not okay under these circumstances అన్నప్పుడు నేను ఫాలో అవుతాను. వన్స్ ఐ డోంట్ ఫాలో దట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా నాకు శ్రీదేవి గారు తోటలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, అది ట్రూత్, అది పాయింట్ 1. దానివల్ల నాకు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని. సో వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకోండి నేను మాట్లాడటం ఆపేస్తే నా బతుకు నేను బతుకున్నట్టే కదా. ఓకే. So I believe in the Ayn Rand standard that I will live my life for the sake of me and I will never ask anyone to live for my sake, neither will I live for anyone else's sake. That is what the fundamental individual freedom of a person is. In that very case, మీరు చేసిన కమెంట్స్కి చాలాసార్లు రెబెల్ అయ్యారు, ఫ్యాన్స్ అవ్వనివ్వండి లేకపోతే హూఎవర్. మరి అలాంటప్పుడు మళ్ళీ దానికి మీరు ఆన్సర్ కూడా చేస్తారు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, మీరు నన్ను అన్నారు కాబట్టి నేను దానికి లెట్ మీ ఆన్సర్ అని. ఆ టైంలో అనుకుంటాము చాలామంది దట్ ఓకే, ఆర్జీవి గారు అంటే హీ లైక్స్ కాంట్రవర్సీస్ ఆర్ ఆయనకి లైమ్ లైట్ అంటే ఇష్టం, అందుకనే ఇలా చేస్తూ ఉంటారు ఆయన అని చాలామంది అంటూ ఉంటారు. దాని మీద మీ కమెంట్? బట్ ఐ ఆల్వేస్ సెడ్ దట్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ద ఓన్లీ రీజన్ హీ విల్ టాక్ ఈజ్ హీ వాంట్స్ పీపుల్ టు లిసన్. సో వై వుడ్ యూ డూ ఇట్ అదర్వైజ్? లైమ్ లైట్ అనేది ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ వర్డ్. డొనాల్డ్ ట్రంప్కి మొత్తం వరల్డ్ అంతా ఉండొచ్చు బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్.
ఇంకోళ్ళు ఎవరికి ఎక్కడో ఉండొచ్చు, ఇంకోళ్ళు ఎవరు ఇంట్లోనే ఉండొచ్చు, చుట్టాలు భార్య పెళ్ళి అనొచ్చు అతని మాట. సిమిలర్లీ హూఎవర్ నోస్ మీ, హూఎవర్ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఫాలోయింగ్ మీ విల్ లిసన్ టు మీ వాట్ ఐఎమ్ సెయింగ్. రిలేటివ్ డిగ్రీస్ టు దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీబడి అన్నాను. Yeah, so and when I say something, I want to say to create an effect. ఇప్పుడు చాలాసార్లు అన్ని పబ్లిసిటీ కోసం చేస్తాను అయిపోయాను. పబ్లిసిటీ అంటే ఏంటి? పబ్లిసిటీ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ అటెన్షన్ టు వాట్ యువర్ సెయింగ్. డ్రాయింగ్ అటెన్షన్ ఫ్రమ్ మిలియన్స్. వాట్ ఎవర్ యూర్ సెయింగ్, అది మిలియన్సా, హండ్రెడ్సా, థౌజండ్సా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాగా కోర్స్ అవ్వచ్చు. ఐ మీన్ దట్ ఈస్ రిలేటివ్ డిగ్రీ. ఓకే, సో మీరు అలా అటెన్షన్ డ్రా చేసినప్పుడు చాలా కాంట్రవర్సీస్లో కూడా వెళ్ళారు. అండ్ ఒక్కొక్కసారి యూ ట్రై టు జడ్జ్ ఇట్ ఆర్ ఒక్కొక్కసారి సరి చేసుకోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి గారిది బీయింగ్ గర్ల్, సో తను చేసిన కమెంట్స్కి చాలా ఆరగెంట్గా రిప్లైస్ వచ్చాయి ఫ్యాన్స్ నుంచి, అందరి దగ్గర నుంచి. సో అప్పుడు అనుకున్నాం మేము యాజ్ అన్ ఆడియన్స్, శ్రీరెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు కాబట్టి నేను చెప్పాను అని అన్నారు. అలాంటప్పుడు ఆయన ఇదెందుకు చెప్పమంటారు? ఆయన డైరెక్ట్గా పిలిచి సినిమానే ఇవ్వచ్చు కదా. హీస్ ఎ డైరెక్టర్, హీ కెన్ గివ్ హర్ అన్ ఆపర్చునిటీ, వై నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూ వాజ్ నథింగ్ టు డూ విత్ దట్. ఇంకోటి నేను చాలా విపులంగా నియర్లీ ఒక 20-minute వీడియో చేసి ఐ పుట్ ఆన్ యూట్యూబ్. సో ఐమ్ టైర్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ దట్. నో వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. సో బేసిక్లీ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ గివింగ్ ఎ రోల్ టు Srireddy because I don't have any character or something in my scripts which require someone like her. So our conversation was never about she acting in my film or me asking her to act in my film. It's completely related to what she was trying to do at that time. Ippudu oka stree, the movement she was trying to create, Me Too related and తెలుగు యాక్టర్స్ని తీసుకోవాలి ఏదైతే మూమెంట్ గురించి మాట్లాడుతుందో ఆ కాంటెక్స్ట్లో నేను కాన్వర్జేషన్ చేశాను, కానీ నథింగ్ టు విత్ సినిమా. సో మీరంటారు సినిమాలో ఇప్పుడు తెలుగు యాక్టర్స్ని ఎక్కువగా తీసుకోరు అని అంటూ ఉంటారు తెలుగు సినిమాల్లోనే, దానికి మీ చెప్పడం ఏంటి? వాట్ ఇస్ ఇట్? దానికి రీజన్ ద పాయింట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తారు ఈజ్ డిఫరెంట్, ఎందుకు చేయకూడదు ఈజ్ డిఫరెంట్. ఎందుకు చేస్తారు అంటే లైక్ ఐ లైక్ ద అమెరికన్ గర్ల్స్ లైక్ ద వైట్ స్కిన్, తెలుగు గైస్ లైక్ వైట్ స్కిన్ బాంబే గర్ల్స్, నార్త్ ఇండియన్ గర్ల్స్. పాయింట్ 1. అది హౌ డు యు మేక్ ఇట్? అంటే వాళ్ళకి ఇది ఇష్టం అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఎలా? See the point is anyone looks up to someone. Why will the whole world look up to America? మనం ఒప్పుకోం మనకున్న ఈగోకి దానికి. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ పీపుల్ లుక్ అప్ టు ఎనీవన్ హూస్ బెటర్ లుకింగ్. బ్లాక్ హోల్డ్ కన్నా వైట్ హోల్డ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మామూలు ఫిగర్ కన్నా మంచి ఫిగర్ ఉంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మొహం అందంగా ఉంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇంకొక అమ్మాయి కానీ. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఇన్ దట్ సెన్స్. సో నార్త్ ఇండియన్ అమ్మాయిలు చూడటానికి తెలుగు అమ్మాయిల కన్నా బెటర్గా ఉంటుంది ఒక పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఇన్హిబిషన్స్ ఫర్ ఎ నార్త్ ఇండియన్ గర్ల్ విల్ బీ లెసర్. అది ఎక్స్పోజ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, వాట్ ఎవర్. మూడోది ఏంటంటే ఎక్కడో అంటే ఏమంటుంది దాన్ని మనకి వినటానికి ఎలాగ ఇప్పుడు పాత రోజుల్లో ఈ శెట్టి అనే క్యారెక్టర్ ఉండేవాడు, తర్వాత ఇర్ఫాన్ జాదా ఏదో ఉంది పేరు మర్చిపోయాను, ఇర్ఫాన్ గోగ్ ఏదో ఉంది. బాంబే నుంచి తెప్పించారు విలన్స్, బాంబే టైటిల్స్లో కూడా వేసేవారు శెట్టి ముంబై బాంబే అని. అంటే అప్పుడు మనకి వినటానికి ఏమైనా బాంబే నుంచి వచ్చాడు రాకూడదు అని. సో బాంబే అనే సిటీ కూడా హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ, ఖచ్చితంగా చెన్నై కన్నా పెద్ద సిటీ. అందుకని ఇక్కడి నుంచి బాంబే నుంచి వస్తుంది ఒక యాక్టర్ అంటే వినటానికి ఏదో బాగుంటుంది వాళ్ళకి వినటానికి. యూనో సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గుర్తు వచ్చింది, కోట శ్రీనివాసరావు గారు పరేష్ రావు వల్ల నేను పరిచయం చేశాను ఇక్కడ. పరేష్ రావు పెద్ద స్టార్ అయిపోయాడు. స్టార్ అయిపోయిన తర్వాత తను ఒక పర్టికులర్ టైంలో 60 లక్షలు తన రెమ్యునరేషన్ అడుగు ఇక్కడ. కోట శ్రీనివాసరావు గారు ఆ టైంలో 6 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఎక్స్ట్రాడినరీ యాక్టర్, తెలుగు అతను. అండ్ పరేష్ రావులకి తెలుగు రాదు. ఎందుకు ఇస్తున్నారు పరేష్ రావులకి 60 లక్షలు? తనకి హిందీలో 6 లక్షలు ఇస్తున్నారు కాబట్టి. హిందీలో మీకు 60 లక్షలు ఇస్తున్నప్పుడు మీరు తక్కువ ఇస్తే ఇక్కడ వచ్చి ఎందుకు చేస్తాడు? ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు? అది పాయింట్ అక్కడ.
సో చెప్పడానికి 60 లక్షలు తీసుకునే పరేష్ రావులు ఉన్నాడు మా సినిమాలో అని చెప్పుకోవడానికి ఇక్కడ ప్రొడ్యూసర్ చేస్తున్నాడు. కోట శ్రీనివాస్ గారు అడిగాను, ఏంటి సార్ ఆడికి 60 లక్షలు ఇస్తున్నారు, నాకు ఆరు ఇవ్వడానికి నాకు బేరం ఆడతారంటే నేను అన్నాను, సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 60 అడగడానికి ధైర్యం ఉందా అన్న. దానికి ధైర్యం ఉండాలి కదా, ఎందుకంటే 60 అడిగితే తీసేస్తారేమో అని భయం ఉంటుంది ఫస్ట్. సో దేనికైనా మీకు ఒక పొజిషనింగ్ ఉండాలి ఫస్ట్. పరేష్ రావులకి నేను మనీలో 50,000 ఇచ్చాను యూనో, బట్ తనకున్న టాలెంట్ దాంతో హిందీ సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ వచ్చేసి హీ రైజ్ టు దట్ లెవెల్. సో ఇప్పుడు వాళ్ళ హాలీవుడ్ నుంచి మీరు ఒక యాక్టర్ని ఇక్కడ తీసుకురావాలంటే యూ హ్యావ్ టు పే హిమ్ సమ్ $5 million. కరెక్ట్. ఈ హాలీవుడ్ యాక్టర్ని ఇక్కడ భీమవరంలోనే లేకపోతే అనకాపల్లి ఎవరిని చూస్తారా అంటే దానికి మీనింగ్ లేదు, అది నోబడీ నోస్ యూనో. సో ఐ థింక్ హిందీ హీరోయిన్స్ అనేది యాక్చువల్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అట్ ద సేమ్ టైం బాంబేలో లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో వుడ్ లవ్ తెలుగు హీరోయిన్స్. అది రమ్యకృష్ణ రావచ్చు, శ్రీదేవి గారు, హేమమాలిని, ఐశ్వర్య, సౌత్ ఇండియన్ హీరోయిన్స్. సో అప్పుడు ఏంటంటే ఏమంటారు దాన్ని, అది సామెత ఉంది కదా, మన దగ్గర ఉన్న వాళ్ళు రుచి రుచి, అది ఒక ఫ్యాక్టర్. సో దేనికి కూడా 1-2 కారణాలు ఉన్నాయి, 5-6 కారణాలు ఉన్నాయి. సో తెలుగు హీరోయిన్స్లా వెలగాలి తెలుగు వాళ్ళు అంటే ఫస్ట్ ముంబై వెళ్ళిపోయి 2 హిందీ సినిమాలు చేసుకుని. కరెక్ట్. బాంబే అమ్మాయిలు చాలామంది రివర్స్లో అనుకుంటారు, దే ఫస్ట్ వాంట్ కమ్ అండ్ డూ సమ్ 2-3 తెలుగు ఫిల్మ్స్ హియర్ సో దట్ అక్కడ రికగ్నిషన్. అవును, చాలామంది అలాగే వస్తుంది. ఓకే, సో మన తెలుగు వాళ్ళకు ఉందన్నమాట ఇది పొలుగింటి పుల్లకూర రుచి అని. అది హ్యూమన్ నేచర్, అది తెలుగు వాళ్ళు కాదు, హ్యూమన్ నేచర్ ఎక్కడ ఉన్నదే ఉంటుంది. ఇవే కాకుండా అండి ట్వీట్సే కాదు, పొలిటికల్లీ కూడా మీరు చాలా సినిమాలు తీశారు. రీసెంట్గా వచ్చిన సినిమా కమ్మరాజ్యంలో కడప, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు యూ ట్రై అంటే ఒక కథ చెప్దామనా లేకపోతే యూ వాంట్ టు మేక్ అ పాయింట్ ఏంటి? అంటే పెద్ద హిట్ అయ్యి ఆడడం కూడా ఏం లేవు సినిమాలు. దే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. పాయింట్ చెప్పడానికి కథ చెప్పడానికి కథలో పాయింట్ ఉంటుంది. రకరకాల సినిమాలు తీసే ఈ వర్మ గారు ఆయనకి ఇష్టమైన జానర్ ఏంటి ఫిల్మ్స్లో? Genre I can't say, but I like serious cinema. I like dramatic and mostly crime oriented, horror, thriller, suspense and intensity. ఏం ఇష్టం ఉండదు అంటే దేవుళ్ళ సినిమాలు ఇష్టం ఉండదు నాకు, స్పోర్ట్స్ సినిమాలు ఇష్టం ఉండదు, సెక్స్ కామెడీస్ ఇష్టం ఉండదు, రామ్ కామ్స్ ఇష్టం ఉండదు. ఓకే, సో సీరియస్నెస్ ఆడియన్స్ని పల్స్లో ఉంచే సినిమాలు ఇష్టం అంటారు కదా. అందుకనే డూ యూ థింక్ అందుకనే మీరు ఏమైనా కాంట్రవర్సీ ఉంటే దాన్ని పట్టుకుని సినిమా అందుకనే తీస్తారా మీరు? డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఐ ఫాలో కరెంట్ ఈవెంట్స్ అ లాట్ అండ్ దాంట్లో ఏది నాకు ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అనిపించినా ఐ డూ దట్. మీరు అలాంటివి తీసినప్పుడు మీరు ఓన్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారని అనిపించదా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు తీస్తే ఎలా అంటే పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే అండర్ వరల్డ్ ప్రెషర్స్ ఉంటాయి. సో దానికి భయం అనేదే లేదా, లేకపోతే I'll do what I like? Because I understand limitations of people. ఊహించుకుని భయపడినాను ఎప్పుడు, వాళ్ళు ఎవరో ఏదో చేసేస్తారు చేసేయగలుగుతారు అనేది. ఐ వెల్ యాక్ట్ అండర్ ది, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉందనుకోండి, మొత్తం ప్రపంచం అంతా ఎవరు చేయలేదు, నేను చేశాను. బట్ నో వన్ ఆస్క్డ్ బికాజ్ ఐ అండర్స్టాండ్ ద లా. నేను లా అబైడింగ్ ఆస్పెక్ట్ అనేది తీసుకున్నప్పుడు చేయొచ్చు అనే ఒక అండర్స్టాండింగ్తో చేయడానికి, కేర్ చేయకుండా చేయడానికి, ధిక్కరించి చేయడానికి, భయపడకుండా చేయడానికి తేడా ఉంది. ఐ యాక్ట్ అండర్ ది ఆన్ మై అండర్స్టాండింగ్, నాట్ అవుట్ ఆఫ్ బ్లైండ్ కరేజ్ ఆర్ అన్నెసరీ ఫియర్. ఓకే, కానీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏమైనా వచ్చాయా సినిమా చూసిన తర్వాత పీపుల్ మిమ్మల్ని రెబెల్ అనొచ్చు అంటారు? అండం వరకేనా? కానీ చేతులతో చేయడానికి అంత ధైర్యం ఎవరికి ఉండదు బేసిక్గా. అలాంటి ధైర్యం కూడా నాకు ఎక్కువ ఉంది ధైర్యం. సో అలా అవ్వదంటారు? ఆర్ డూ యూ థింక్ ఓకే యూ హ్యావ్ సమ్ బ్యాకింగ్, అందుకనే మీ వెనకాల ఎవరు రావట్లేదు? బ్యాకింగ్ అనేది ఎవరికి ఉండదండి. మనం అనుకుంటాం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకే సెక్యూరిటీ లేనప్పుడు బ్యాకింగ్ ఏం చేస్తుంది? బట్ అట్ ద సేమ్ టైం ఎవరో ఏదో చేసేస్తారు, ఎవరు ఏదో అనేస్తారని భయపడతా ఉంటే ఇంకా లైఫ్ ఎందుకు బతకడం ఎందుకు అసలు? సో ఐ థింక్ యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ సమ్వేర్.
అండ్ మీరు సినిమాలు తీస్తున్నారు, చాలా మటుకు అంటే ఫ్లాప్ అవుతున్నాయి కూడా, అయినా ఇన్వెస్టర్స్ వస్తున్నారు టు ఇన్వెస్ట్. మీ సినిమా అనగానే లైన్లో నుంచి ఉంటున్నారు ఇన్వెస్టర్స్. ఏంటంటారు ఆ మ్యాజిక్? ఫ్లాప్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్ అండి. ఇప్పుడు ఫ్లాప్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ఫ్లాపా, ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసా, లేకపోతే ఏంటి మీకు అసలు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతో అని తెలియకపోతే ఫ్లాప్ అనే దానికి మీనింగ్ లేదు. అవును. ఓకే, సో ద నంబర్ ఆఫ్ పీపుల్ వాచ్డ్, క్రిటిక్స్ చెప్పింది ఫ్లాపా, లేకపోతే ఎన్ని రోజులు ఆడుతుంది అనుకుంటే ఎన్ని రోజులు ఆడింది, ఇలాంటి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. అవును, పారామీటర్స్. సో ఆల్ ది ఇన్వెస్టర్స్ నో ఇట్ విల్ బీ సేఫ్ విత్ మీ. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ నేను ఏ కాస్ట్లో తీస్తాను అనే బేసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సో అంటే మీరు సినిమా తీస్తే ఎవరైనా తక్కువ కాస్ట్కి చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్సా? ఎవరైనా కాదు, ఓవరాల్ కాస్ట్. ఎవరైనా తక్కువ కాస్ట్ క్వశ్చన్ కాదు, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ద పాయింట్. ఎవరు తక్కువ చేస్తారు అనేది పాయింట్ కాదు అక్కడ, మొత్తం అంతా కలిసి ఎంతకు వస్తుంది అనేది కలెక్టివ్ అంటారు. కలెక్టివ్. ఓకే, మీరు ఒక సినిమా తీస్తే ఒక ఫ్రేమ్ ఫినిష్ అయ్యేంత వరకు ఉండి ఎడిటింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారా, లేకపోతే లేదు ఇంతే తీస్తానే ఇదే చూపిస్తా అని అంటారా? ఐ మీన్ ఫిల్మ్ అనేది అవాల్వింగ్ ప్రాసెస్. మీకు కంటిన్యూస్గా దాని మీద ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఒక సీన్ ఎలా తీయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఎలాగా వేరే విధమైన ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి అనేది రకరకాల వాట్ యూ కాల్ మెథడ్స్ ఉంటాయి. సో అది మీరు సినిమా ఐడియా వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫైనల్ కాపీ వచ్చే వరకు కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ వాట్స్ కాల్డ్ ఎవల్యూషన్. మరి కరోనా సినిమా ఇప్పుడు మీరు అన్నారు ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్ అని చెప్పారు. అలాంటప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే దట్ యు ఆర్ ఎ గ్రాండ్ ఫాదర్ నౌ, ఎ యంగ్ గ్రాండ్ ఫాదర్. సో మీ ఓన్ గ్రాండ్ చైల్డ్ చూడడానికి ఇప్పటివరకు మీరు వెళ్ళలేదు. సో ఫ్యామిలీ చూసే సినిమాలు తీసే ఆయన ఓన్ ఫ్యామిలీని పట్టించుకోరేంటి అన్నది ఇంకో క్వశ్చన్. ఫ్యామిలీ మీద కన్సర్న్ తోటి నేను తీయలేదు సినిమా. కరోనా వైరస్ మెయిన్ రీజన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కరోనా వైరస్ అనే ఒక ఫియర్ తోటి మనం మామూలుగా ఉండే రిలేషన్షిప్స్, ఒక ఫాదర్ డాటర్ కానీ, ఒక మదర్ సన్ కానీ, లేకపోతే బ్రదర్ సిస్టర్స్, ఒక ఇంట్లో ఉండే అలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఒక వైరస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఎగ్జామిన్ చేయడానికి నా ఉద్దేశం. అప్పుడు నేను ఒక న్యాచురలిస్ట్ లాగా ఒక జంతువుల మీద ఒక స్టడీ నేను చేసినప్పుడు నేను జంతువు అవ్వాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ. సో అదే ఇది అంట, ద టూ డిఫరెంట్ థింగ్స్. రెండ్ని అసలు డోంట్ ఎంటర్ మై స్పేస్, దిస్ ఇస్ మై వర్క్ ప్లేస్. పర్ఫెక్ట్. సో సేయింగ్ దాట్, ఇప్పుడు కాలంలో వచ్చే సినిమాలు అంటే ప్రస్తుతం మీరు తెలుగు సినిమాలు చూస్తున్నారా అండి? వచ్చేవన్నీ చూస్తారా? నాట్ రియల్లీ అండి, చూడరా? నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, యాక్చువల్లీ డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తాను. అవునా? సో తెలుగు సినిమాలు ఎన్నాళ్ళని చూసి మీరు ఏం చూసారు లేటెస్ట్గా? ఐ థింక్ లాస్ట్ సినిమా ఐ సా ఇస్ స్మార్ట్ శంకర్. ఓకే, అది కూడా ఎందుకంటే పూరి గారు చేశారనా? అంతేనా? ఈజ్ దట్ ద రీజన్? ఓకే, సో మిమ్మల్ని గురువులా చాలామంది రెస్పెక్ట్తో చూసి మీ సిస్టమ్ ఫాలో అవ్వడానికి చాలామంది ఉన్నారు డైరెక్టర్స్. అది కాకుండా కూడా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సినిమాలు మీరు ఎందుకు చూడట్లేదు? ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్, ఎందుకంటే నేను జగన్తో ఎక్కువ ఉంటాను కాబట్టి ఐ స్పెండ్ మెనీ టైమ్స్ హ్యావింగ్ ఎ డ్రింక్ విత్ హిమ్ ఆర్ సంథింగ్. సో ఆ కనెక్షన్లో చూస్తాను. బట్ అదర్వైజ్ నాకు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ అనేది నేను చాలా తక్కువ చూస్తాను, ఆల్మోస్ట్ జీరో యాక్చువల్లీ. ఐ సీ అందరికీ లిమిటెడ్ టైం ఉంటుంది. నా పని కాకుండా నాకున్న టైంలో నెట్ఫ్లిక్స్లో ఏదో ఫిల్మ్స్, లేకపోతే ఫారిన్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను అండ్ డాక్యుమెంటరీస్. సో ప్రెజెంట్ ఉన్న డైరెక్టర్స్లో హూమ్ do you think is good, bright and you like? I don't believe in the good directors. There will be well directed films. ఇప్పుడు నేను శివ తీసాను, రంగీలా తీసాను, అలాగే చాలా ఫ్లాప్స్ తీసాను. ఎవరు కరెక్ట్ డైరెక్టర్ అంటే అది బాగా తీసాను, ఇది బాగా తీయలే. సో వెల్ డైరెక్టెడ్ అండ్ నాట్ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్స్ ఉంటాయి, కానీ ఒక ఫేవరెట్ డైరెక్టర్ అని నాకు ఎప్పుడు లేదు. ఓకే, ఇఫ్ సే సో వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్ ఈ మధ్య కాలంలో మీరు చూసింది ఏంటి? బాలీవుడ్, టాలీవుడ్? అసలు యాక్చువల్లీ నేను తెలుగు, హిందీ అయితే చూడలేదని, అబ్సల్యూట్లీ ఐ డోంట్ సీ. ఐ మీన్ నెట్ఫ్లిక్స్లో చూసాను చాలా, సిరీస్లో కానీ. కమెంట్ చేస్తారా నెట్ఫ్లిక్స్లో చూసింది? ఏమున్నాయి? చెర్నోబిల్ ఐ సా, ఫ్యాంటాస్టిక్. అండ్ లూమింగ్ టవర్ అని ఒకటి చూసాను, అది సూపర్. మైండ్ హంటర్ అని ఒకటి.
అవి మీకు నచ్చినవి. అండ్ యాక్టర్స్ అంటే సినిమాలు చూడట్లేదు అన్నారు, మరి యాక్టర్స్ ఏమైనా ఉన్నారా ఫేవరెట్స్, ఇష్టమైన బాగా చేస్తారు వీళ్ళు, దిస్ ఇస్ ది యాక్టర్ దిస్ ఇస్ ది యాక్ట్రెస్? I mean, recent times I was very impressed with Srikanth Iyengar because అది నాకు fresh out of my memory in coronavirus. I always thought he was a good actor, but he really surprised me by going beyond. శ్రీకాంత్ అయ్యంగార్, హీఈస్ వన్ యాక్టర్ రైట్ నౌ. కాకుండా ఎనీబడి ఎల్స్ ఇన్ యువర్ మైండ్? I mean, Bollywood like Nana Patekar, of course, Mr. Amitabh Bachchan, and so like that. Yeah. Latest అంటే ఇప్పుడు అంటే there are a lot of theatre actors in Bombay. నాకు తెలుగు యాక్టర్స్ అంత ఇది లేదు నాకు టచ్. బేసిక్లీ యా నాట్ రియలీ. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ఇది నడుస్తోంది, ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి తెలుగులో, లేకపోతే ఈ సినిమాలు హిట్ అవుతున్నాయి హిందీలో అన్న అవగాహన ఎలా ఉంటుంది అప్పుడు మీకు? ఓకే, ఇది ట్రెండ్ అలా ఏమన్నా మీకుందా, లేకపోతే లేదు వాట్ కమ్స్ టు నా మందిలో వస్తే నేను అదే చేస్తాను? ద పాయింట్ అది హిట్ అవుతుందని తీయటం అనేది ఇంపాసిబుల్ అండి. అది ఇప్పుడు హిట్ అవుతూ సక్సెస్ని ఫాలో అయ్యేవారు అందరూ అవుతారు, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. ఇప్పుడు మా చిన్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి ద్రాక్ష తోట పెట్టి అది బాగా డబ్బులు మిగులుతుందని అందరూ ద్రాక్ష తోటలు పెట్టారు. దట్ డజంట్ మీన్ ఎవ్రీబడి గెట్స్ మనీ. కరెక్ట్. కాంపిటీషన్లో మళ్ళీ ఇట్ విల్ బి ఓన్లీ ద బెస్ట్ ద్రాక్ష తోట విల్ వర్క్ ఫర్ వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్. సేమ్ థింగ్ ఫిల్మ్స్లో ఒక సినిమా హిట్ అయినంతకు దాని లాంటి సినిమా తీస్తే హిట్ అవుతుందని కూడా మోర్క్ అవుతుంది. ఎందుకంటే ఐడియా అందరికీ వస్తుంది. ఓకే, ఆ తీసినోడే మళ్ళీ తీయలేడు సెకండ్ ఫిల్మ్. యా, సో ఇట్ వర్క్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ఏ చాయిస్. వాళ్ళకి ఆశ ఉండొచ్చు, కానీ ఫైనల్గా వాడు చేయగలిగేది వాడు చేయగలిగేది చేస్తాడు. యా, ఇప్పుడు శివ వచ్చినప్పుడు దట్స్ వెరీ యూనిక్లీ టేకెన్ ఫిల్మ్, మెలో డ్రామా ఉండదు. అలాంటిది హిట్ అవుతుందని నాకెట్లా తెలుసు? అది హిట్ అయింది కాబట్టి మంచి సినిమా అంటున్నాం. బట్ నేను తీయక ముందు ఇట్ డజంట్ రిజంబుల్ ఎనీ ఫిల్మ్ ఎనీబడి హస్ సీన్ బిఫోర్. సో అప్పుడు ఎలా హౌ విల్ ఎనీబడి మేక్ ఎ జడ్జ్మెంట్ ఇంక్లూడింగ్ మీ? నో, ఐ కాంట్ మేక్ ఎ జడ్జ్మెంట్ అంటున్నా. సో ఐ ఆల్ బిలీవ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ, ఇంక్లూడింగ్ మై ఫ్లాప్ ఫిల్మ్స్, విత్ ద సేమ్ బిలీఫ్. యా, బట్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్, పీపుల్ వోంట్ అండర్స్టాండ్ బికాస్ పీపుల్ ఓన్లీ విల్ హియర్ వాట్ దే వాంట్ టు హియర్, విచ్ ఐ అండర్స్టూడ్ యాజ్ హ్యూమన్ నేచర్. యా. సో మీరు చూసిన డైరెక్టర్స్లో ఫ్రమ్ యంగ్ ఏజ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ ఇఫ్ ఐ సే డైరెక్టర్స్ అన్నాను, పోనీ సినిమాలు మీరు ఇన్స్పైర్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి? See, lot of directors influence me, there's no doubt. For example, Telugu చెప్పండి విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణ గారు, to an extent, బాల్చందర్ గారు influenced me a lot, you know. హిందీలో రమేష్ సిపి, రాహుల్ రవేల్, స్టీవెన్ స్పీల్బర్గ్, ఇంగ్లీష్ కపోలా, quite a lot of them, you know. But over the years I realized direction is not such a big thing as what we think. You know, I don't the teamwork which actually happens in a film, మనకి నేను ఇప్పుడు ఇన్సైడర్ కాబట్టి నాకు తెలుసు ఎట్లా అవుతుందో. సో విచ్ నౌ ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ మోర్ యాజ్ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్స్కి గుడ్ డైరెక్టర్గా ఉన్న డిఫరెన్స్. యూనో, సో సేమ్ ఇందాక మెన్షన్ చేసిన నేమ్స్ వాళ్ళు అందరి సినిమా నాకు అన్ని సినిమాలు నాకు నచ్చలేదు కదా, కొన్ని నచ్చినాయి. సో విచ్ ఈస్ ద పాయింట్. యా, సో దెన్ దెర్ ఈజ్ ఏ పర్సనాలిటీ రిఫ్లెక్షన్ సమ్ టైమ్స్. యూనో, ఆ పర్టికులర్ డైరెక్టర్ చేసేది అతని పర్సనాలిటీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి అవ్వదు, అది ఈయన తీసిరా అని అనిపిస్తుంది సినిమా చూస్తే. యూనో, సో ఇప్పుడు ఆ టేస్ట్ ఆస్పెక్ట్లో కొంతమంది డైరెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ గారిది నాకు శంకరాభరణం నచ్చినంత ఐ కుడ్ హ్యావ్ కనెక్టెడ్ టు అదర్ ఫిల్మ్స్ ప్రాబ్లీ. సిమిలర్లీ నా శివ క్షణశివం నచ్చినట్టు నా సినిమాలు వేరే నచ్చి ఉండకపోవచ్చు వేరే వాళ్ళకి. So I think those parameters differ all the time. So you can't just say he's a good director. Yeah, because good directors can go very wrong, and bad directors also can make a big hit. Yeah. సో మళ్ళీ మేము క్షణక్షణం సినిమాలు లేకపోతే శివ సినిమా లాంటి మంచి సినిమాలు చేసే రామ్ గోపాల్ వర్మ గారిని చూడొచ్చా? అంటే ఒక కమర్షియల్ హిట్ సినిమా. దానికి ఆన్సర్ అదే ఇచ్చాను. ఇప్పుడు హిట్ సినిమా అనేది జేబులో ఉండదు ఎవరికి తీసేయడానికి. మొత్తం ప్రపంచంలో 150 సినిమాలు ఏదైతే తీస్తున్నారో ప్రతి ఒక్కడు హిట్ సినిమా తీస్తున్నాడు అనుకునే తీస్తాడు. ఫ్లాప్ సినిమా, యావరేజ్ సినిమాని కూడా ఎవడు తీయడు. అది హిట్ అవుతుందా అవదా అనేది అయ్యాకనే తెలుస్తుంది. సో దట్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్. నేను నాకు నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పాను 1 పాయింట్. అన్నిట్లో అదే ప్యాషన్ పెడతానని చెప్పాను. దీని తర్వాత ఇంక ఆన్సర్ ఇవ్వలేను ఇంకే క్వశ్చన్కి.
మాకు వర్మ గారు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు, మోస్ట్లీ తెలుసు అని అనుకుంటారు అందరూ, కానీ తెలియని వర్మ గారు ఏమైనా ఉన్నారా మీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వర్మ అనే దాన్ని నేను కేర్ చేయకూడదు, ఎవరు కేర్ చేయకూడదు. తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో రీజన్ టు హైడ్ అండ్ వై దిర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్. ఇందాక చెప్పాను ఒక ఆన్సర్లో, నేను అనుకుని అన్నీ నేను బయట పెడతాను, నా వాళ్ళే బయట పెట్టను, నాకున్న పర్సనల్ విషయం. పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని మీద కామెంట్ చేస్తాను, ఎందుకన్నా దాని గురించి నాకు చెప్పడానికి ఏం లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆర్జీవీ వరల్డ్ అని మీ ఓన్ ఛానల్ స్టార్ట్ అయింది, దీని గురించి చెప్పండి. ఇప్పుడు క్లైమాక్స్ సినిమా అనేది ఇట్ ఈస్ బేసిక్లీ అంటే కొంచెం సెన్షువల్ కాంటెంట్, మియామాల్కో కొన్ని ఇమేజ్ దాని మీద ఐ ఆల్వేస్ RGVworld.in/ShreyaSet అనే ఒక యాప్లో రిలీజ్ చేయడానికి డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఇవాళ రోజుల్లో సినిమా కంటెంట్ అని, సినిమా మీ ఇంటికి వస్తుందా, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలనే ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు కోవిడ్ టైంలో, బికాస్ థియేటర్స్ ఆర్ షట్ డౌన్, దిస్ విల్ బీ ద రైట్ టైం ఫర్ మీ టు రీచ్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ అనే ఉద్దేశంతో చేసాం. సో థియేటర్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి టికెట్ కొనే బదులు అదే ఆన్లైన్లో పే చేసి చూడొచ్చు. అండ్ ఇట్స్ 50-minute మినీ ఫిల్మ్, బికాజ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో మీకు 2 గంటలని ఉండాల్సిన అని ఒక ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ కీపింగ్ ఇన్సైడ్ అండ్ క్లైమాక్స్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ ఆన్ RGVworld.in. దాని తర్వాత ఇందులో నా సెన్సిబిలిటీకి సంబంధించిన చాలా సినిమాలు, మినీ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వస్తాయి. అలాగే నా సెన్సిబిలిటీతో తీసిన వేరే వాళ్ళు ఏవి తీసినా కూడా అవి కూడా ఈ థియేటర్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ద బేసిక్ ఐడియా ఇస్. క్లైమాక్స్ సినిమాలో అసలే ఎడారి, దాంతో ఒక అందమైన అమ్మాయి, ఈ రెండు కాంబినేషన్ ఎలా షూట్ చేశారు? అంటే ఎడారిలో మియామాల్కోవా అందాలు చూసి మా మనసులు చల్లబడిపోయినాయి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఆ అమ్మాయి క్రియేట్ చేసింది. అందుకని వి ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ షూటింగ్ మియామాల్కోవా ఇన్ ద డెజర్ట్. యా ఏది ఏది ఎంటర్ ఏది మీరు చెప్పేది మియామాల్కోదా క్లైమాక్స్? మియామాల్కో అంటే ఒక సెన్షువల్ పాన్ స్టార్ని ఒక యాక్షన్ హారర్ సినిమాలో పెట్టడానికి కారణం, ఇప్పుడు ఆ అమ్మాయి మామూలుగా చేసే సీన్స్ అన్నీ అందరూ చూస్తారు, అందరూ చూశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా మీరు గూగుల్ చేసి చూడొచ్చు. కానీ అలాంటి ఇమేజ్ ఉన్న అమ్మాయిని కంప్లీట్గా డిఫరెంట్ అవతారంలో, కంప్లీట్గా డిఫరెంట్ వాతావరణంలో చేసినప్పుడు ఎక్కడో ఒక తెలియని వైకారియస్ ప్లెజరు కలుగుతుంది. యూనో అంటే ఆల్మోస్ట్ అంటే మనం డిజిటల్ దాంట్లో చూసినప్పుడు అసలు అమ్మాయి ఏదో వేరే ప్రపంచానికి సంబంధించింది అన్న ఫీలింగ్లో చూసినప్పుడు సడన్గా మనకు అర్థమయ్యే ప్రపంచం, మనకు తెలిసిన ప్రపంచంలో ఉన్న సీన్స్లో పెట్టినప్పుడు ఒక రకమైన కిక్ వస్తుంది. ఆ కిక్ ఆడియన్స్ కూడా తెప్పించాలని నా ప్రయత్నం. ఓకే, సో ఓటీటీ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ఇప్పుడు కొంచెం ఎక్కువగా మేము చూడొచ్చు అంటారా? యా, డెఫినెట్గా. RGVworld.in, I wanted to be an extension of my personality. Only my kind of subjects, my kind of thinking will be predominantly there. ఓకే, మీకు విమెన్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అదంతా మీరు స్క్రీన్లో చూపిస్తున్నారు మాకు. సో కొంతమంది సినిమా చూస్తే చీర కట్టుకుని కొంచెం చూపించి కొంచెం చూపించకుండా అలా కూడా శృంగారాన్ని చూపిస్తారు. కొంతమంది ఏమీ వేసుకోకుండా కూడా శృంగారాన్ని చూపిస్తారు. సో యూ షో ద అదర్ వే, అంటే ఎక్కువ వేసుకోకుండా దిస్ ఇస్ వాట్ షీ ఇస్ అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ షీ ఇస్ అన్నారు. సో మీ పర్స్పెక్టివ్లో బ్యూటీ అన్నది షుడ్ బి జస్ట్ షోకేస్డ్ లిబరల్లీ అంటారా? I definitely think it adds a lot, because a film is a visual medium and a woman's body is a visual delight. So I think a combination of that, I definitely feel that. But having said that, an attitude in a woman is the biggest sexiest thing, more than the body. Attitude lekunda body unte it was not going to work, you know. Similarly, in terms of clothes, and Nagnam ane oka short film disini ippude dantlo I established the whole thing in a sari, but there is exposure, but the exposure will be maybe not even 50% of climax, for example.
నాట్ ఈవెన్ 50 అండ్ నాట్ ఈవెన్ 30%. కానీ బికాజ్ ఇట్స్ ఎ సారీ ద 30% లుక్స్ లైక్ 300%. నేను యూజ్ చేసిన యాంగిల్స్ కానీ అది కానీ నో. సో దట్ ఈస్ జస్ట్ ఏ కైండ్ ఆఫ్ ఏ టేక్ ఆన్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్షువాలిటీ, బికాజ్ ఐ ఫీల్ a woman's body is the greatest visual created by God, in my opinion. So as an artist, I want to capture it in the best way of my capacity. So మీరు are you saying that women are a sex object, or do you have respect towards her and that's why you're showing I feel a woman is a sexual goddess. If goddess అంటే నాకు గాడెస్ని డివోటీస్ చూసినప్పుడు ఎంత ఫీల్ అవుతారో అంత భక్తి నేను ఫీల్ అవుతాను. ద పాయింట్ అట్ ద విజువల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, లేకపోతే అది నేను చెప్తున్నాను, పర్సనాలిటీకి విజువల్కి డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయిలుగా ఉండవు. నేను అమ్మాయిని గౌరవిస్తాను, అమ్మాయిలా ఉండని అమ్మాయిని గౌరవించను. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వంటింట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్, ఎందుకంటే వాళ్ళు నాకు విజువల్ ప్లెజర్ ఎవరు. నాకు భోజనం వండి పెట్టచ్చు, భోజనం హోటల్లో కూడా తింటాను. సో ది క్వశ్చన్ ఈజ్ ఒక ఆ పర్సన్కి థింకింగ్ వేరు, ఆ పర్సన్కి ఉన్న బాడీ వేరు, మొహం వేరు, తను ఏ విధంగా తనకున్న బ్యూటీ మీద ప్రైడ్ తీసుకుంటుంది. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఫర్ మీ మేక్ ఎ డిఫరెన్స్. సో యూ సే అమ్మాయికి వేరే ఉండొచ్చు, అమ్మాయి పైలట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, దట్ ఈస్ నథింగ్ విత్ జెండర్. అది మగవాళ్ళు కూడా ఉంటుంది, ఆడదానిలో ఉన్న స్పెషల్ అమ్మాయి అందం. సో అమ్మాయి అందానికి తను ఇచ్చే ఎక్కువ ఇంపార్టెన్స్ బట్టి ఆ అమ్మాయి మీద నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ కేర్. సో హౌ డస్ షీ ప్లే అండ్ హాల్ట్ విత్ హర్ సెల్ఫ్ అన్నది ఇంపార్టెంట్. How much of self she takes, the pride she takes in herself. Or the flaunting she does with herself. That's what. Yes. Flaunting అనేది మీకు నచ్చుతుంది అంటారు. కన్విక్షన్తో చేసే ఫ్లాంటింగ్ ఐ కన్సిడర్ ఇట్ అన్ యాటిట్యూడ్. అప్పుడు ఒక నెమిలి తన ఏకలు చూపించినట్టు, ఒక హంస రెక్కలు చూపించినట్టు, ఒక అమ్మాయి తన అందం చూపించడం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ బ్యూటీ. అది సొసైటీని స్టిఫుల్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని ఫ్లాంట్ చేయటం అనేది నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను. దే ఆర్ వారియర్స్ ఫర్ మీ. ఓకే. సో మీ సినిమాలు కూడా యు ఆర్ ఫ్లాంటింగ్ విత్ ద విమెన్స్ సెక్షువాలిటీ. I want to paint with them. respect అంటారు. Yes, I want to showcase them. మీరు యాక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటారండి? మీరు స్వయంగా చూస్తారు? I mean, it depends on of course it depends. If, for example, this is coronavirus is a film shot inside a lockdown period. అవును. And with a normal conservative family. So obviously దాంట్లో only performances and believability, relatability చూస్తాను స్క్రీన్ ప్రెజెన్స్లో. సో యూ చూస్ యువర్ సెల్ఫ్, మీరే చూస్ చేస్తారా లేకపోతే దానికి? డిపెండ్స్. ఐ విల్ సమ్ టైమ్స్ టెల్ మై అసిస్టెంట్స్, వాళ్ళు పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో ఈ రోల్కి ఈ యాక్టర్ ఉన్నారని. దెన్ విల్ డూ. కానీ మీ టచ్ ఉంటుంది, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఐ యామ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కాస్టింగ్. ఓకే. ఈ కాస్టింగ్ కౌచ్ అవన్నీ అంటున్నారు, కెన్ యూ కమెంట్ అండి దాని మీద? See, casting couch will be there as long as the point is it's about exploitation. Ante. The strong will always exploit the weak everywhere, not only in the film industry. Correct. అది ఒక దాంట్లో డబ్బు కోసం చేయొచ్చు, లేకపోతే అవసరం కోసం చేయొచ్చు, లేకపోతే ఇందాక చెప్పాను కదా, ఫ్రమ్ మెన్ యూ వాంట్ మనీ అండ్ ఫ్రమ్ ఉమెన్ యూ వాంట్ సెక్స్. సో ఆడికున్న పొజిషన్ అప్పుడు ఆ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా హ్యూమన్ నేచర్లోనే ఉండదు. యూనో, సో సమ్మన్ మై టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, సమ్మన్ మై టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. యూనో, సో దాన్ని ఆపటం అనేది ఇప్పుడు మీ టూ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్ ఇన్ సీ రెడ్డి అని మళ్ళీ అందరూ మర్చిపోయారు కదా, ఎందుకంటే అన్ని ఫేజెస్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. బికాస్ కన్సిస్టెన్సీ లేదు. బికాస్ హ్యూమన్ నేచర్ యూ కాంట్ స్టాప్ ఇట్. మీరు వన్ థింగ్ వీ లైక్ అబౌట్ వర్మ గారు ఇస్ హీ చేంజెస్ విత్ ద టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా తీసినప్పుడు అప్పుడు ఉన్నారు, దాని తర్వాత యూ నో దట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వెంటనే యూ షిఫ్టెడ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ విత్ ద ప్రెజెంట్ విత్ ద కరెంట్ థింగ్. సో యు ఆర్ ఆల్వేస్ చేంజింగ్ బికాస్ చేంజింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో వీ ఆల్వేస్ సీ దిస్ చేంజ్ ఇన్ వర్మ గారు త్రూ అవుట్ అండ్ డౌన్ ద లైన్. వాట్ డూ యూ వాంట్, వాట్ వర్మ గారు కెన్ వి సీ?
I mean, I live my life one day at a time. I don't. You take it I as a- forget yesterday, and I don't know what's happening tomorrow. I live the. Live in the present. Yes. So that is you. Yeah. So present is important. Yeah. పర్ఫెక్ట్. Yeah. థ్యాంక్ యూ. Okay. చూసాం కదండి, బ్రేవ్ అండ్ డేరింగ్ రామ్ గోపాల్ వర్మ గారు. మనసులో ఏముందో మాట కూడా అదే ఉంటుంది. సో ఇవాళ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. మరి అలాగే మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పటి వరకు బీ హోమ్, బీ సేఫ్.